అందరూ మీకోసం వెతుకుతున్నారు. వాళ్ళకి దొరికారో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. త్వరగా వెళ్ళండి రా. ఊర్లో వాళ్ళు రాకముందే మీరు ట్రైన్ ఎక్కియండి. ఇదిగో థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. మన థియేటర్ లో షిక్లా సినిమా వేస్తారు, వెళ్దామా? రే మావా, అక్కడికి వెళ్తే స్క్రీన్ మీద చూపించేది నేను డైరెక్ట్ గా చూపిస్తా. ఈ ప్లాస్టిక్ బల్లితో ఎన్ని తమాషాలు చేస్తానో చూడండి. ఇలారా. దాని బ్రా ఏ రంగో మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు మావా. నీ పేరేంటమ్మడు? సుమతి. ఏ ఊరేంటి? పెద్దాపురం. పెద్దాపురమా? అందుకే పెట్టపెట్టలాడిపోతున్నావు. ఏంటి మామా మ్యాట్ ని చూడాల్సిన టైంలో మిడ్ నైట్ మసాలా తర్వాత ఎవరో చెప్పరా? రెడ్ కలర్ ఓని ఇట్రా. అయ్యో ఈసారి మిడ్ నైట్ మసాలా మిస్ అయిందే. ఏంటి పచ్చిరోతలో పోసి కొడుతున్నావు? రే మావా, పెట్ట కోకోలాడుతుంది. అందరం కలిసి దీన్ని విందు చేసుకుందాం. ఆహా, మనం ఇంతవరకు మాటలే చెప్పేవాళ్ళం, వీళ్ళు చేతలే చేసేస్తున్నారే. టెన్షన్ అవ్వకూడదు, నీ బాడీ తట్టుకోలేదు. పిలవరా వెంకీని. కొంచెం తప్పుకోమ్మా. వచ్చేసాడు రా హీరో. ఎక్స్క్యూజ్ మీ. రే డోంగ్రీ, నేను చెప్పాను హీరో అని. నేను చాలా చిన్నపిల్లని రా. అయితే ఓ మూల నుంచొని మిఠాయి చప్పరిస్తూ చప్పట్లు కొట్టు. నేను టెండూల్కర్ ఆడేటప్పుడు మాత్రమే చప్పట్లు కొడతాను. ఇలాంటి టైంలో నేనే కొడతాను. రేయ్, మేము ఈ కాలేజ్ స్టూడెంట్స్, అది ఈ కాలేజ్ స్టూడెంటే. మేము ఏం కావాలన్నా చేస్తాం. అడగడానికి నువ్వెవడేరా? నువ్వు ఈ కాలేజ్ స్టూడెంట్వే కాదు. రే 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 రే, అన్యాయం ఎక్కడ జరిగినా నేను చూస్తూ వచ్చాడండి హీరో. మర్యాదగా చెప్తే వినిపించుకోరా? ఎక్కడ రావాడు? ఇక్కడ. వాళ్ళ నా డ్రాయిస్తానని వదిలేరా? చూడలేకపోతున్నారా బాబు? వదిలేరా? ఏంటి గురువా ఇలా చేసావు? మీరు చేసింది మాత్రం ఏమైనా బాగుందా శిష్యులు?
ఇంకొకసారి అమ్మాయిల మీద చెయ్యేశారో చంపేస్తాను. సరే ఇక బయలుదేరండి. ఏయ్ వెళ్ళండ్రా. ఎవర్రా వాళ్ళు మన ఊరు కుర్రాలేనండి. కాలేజీలో గొడవట. అయ్యా భూపతిరాయుడు కొడుకు వెంకటేష్ మనూరు అమ్మాయిని ఏడిపించాడండి అయ్యా. మా నూరు అమ్మాయిలు ఓణీలు వేసుకుని కాలేజీకి రాకూడదని చెప్పి ఆ అమ్మాయిలు ఓణీలన్నీ లాగేశాడయ్యా. మేము ఇదేంట్రా అని అడిగితే వెళ్లి మీ బాలరాజు గారితో చెప్పుకుంటారా అని మా బట్టలో తీసి కొట్టాడయ్యా. అప్పటికి మేము ఈ ఊరి వాళ్ళని కొడితే నన్ను కొట్టినట్టే. ఆ భూపతిరాయుడికి మాకు చాలా కాలం నుంచి గొడవలున్నాయి. కానీ ఇప్పుడు వాడి కొడుకు అందులో చేరాడు. ఇక మీదట ఆ భూపతిరాయుడు ఉండకూడదు, ఆ ఊరు ఉండకూడదు. అందరినీ నరికేయండి. ఏయ్, వాడి కొడుకుతో సహా. అలాగే వెళ్ళండి. ఏమండి మళ్ళీ ఈ గొడవలు అవసరమా? నువ్వు నా పెళ్ళాం కాకముందే వాడు నా శత్రువు. అటో ఇటో తేలిపోవాలి. ఓహో, నేను ఉండను, మన ఊరు ఉండదు అన్నాడు. అవునయ్య గారు. ఏరా, మన ఊరి గాడిద గాండ్రిస్తేనే పారిపోతారు, వాళ్ళు మనల్ని నరుకుతారా? సరే, నరకనివ్వండి చూద్దాం. మీరేం చేస్తారంటే కత్తులో కర్రలో ఏదో ఒకటి తీసుకొని అలాగే. రెడీగా ఉండండి. వెళ్లే దారిలో శ్మశానం సిద్ధం చేసి వెళ్ళండి. రేపు శనివారం కదా. అలాగే. వెళ్ళండి. ఏమండి ఏంటి ఈ గొడవలు ఏం వద్దంటావు, అంతే కదా? నా మాట మీరు ఎప్పుడైనా వింటేగా ఈ రోజు వినడానికి. ఇంత పెద్ద గొడవ జరిగిందంటే దానికి మీ సుపుత్రుడు వెంకటేషే కారణమై ఉంటాడు. ముందు వాడినో మాట అడిగి ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోండి. ఎందుకే వాడిని అలా ఆడిపోసుకుంటావు? ఏయ్, నా బిడ్డ చదువుకోకపోయినా మేధావే, వాడు తప్పే చేసి ఉన్నాడు. అన్నిటికీ కోపడకుండా వెళ్ళి నీ పని చూసుకో. అవును, నేనేమీ కోపడ్డం లేదండి. వాడికేమీ కాకూడదన్న భయంతోనే చెప్తున్నారు. మనం ఊర్లోకి వెళ్తున్నావా లేక పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్తున్నావా? అక్కడక్కడ ఈ మంటలేమిట్రా? ఒకవేళ తీవ్రవాదులు బాంబులు ఏమైనా వేశారా? చూస్తే తెలియటలా వీళ్ళ నాన్నకి బాలాజీకి ఏవో గొడవలు వచ్చి ఉంటాయి. వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టుంటారు, దాంతో వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టుంటారు. చిచ్చి ఊరట్రా ఇది. ఎప్పుడు చూసినా కొట్టుకోడాలు, నరుకోడాలు, చంపుకోడాలు. మనల్నే తీసుకో, హాయిగా కాలేజీకి వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, వస్తున్నాం. వీళ్ళు మనల్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలా? ఏమన్నావు? ఏరా, చేయాల్సిందంతా చేసి ఏదంతా మాట్లాడుతున్నావా? నువ్వు కాలేజీలో మొదలెట్టడం వల్లే కదరా ఊరంతా ఇలా తగలడుతుంది. మనందరి బటాక్స్ తగలబెట్టక ముందే మర్యాదగా బండి తీరా, లేదంటే మొత్తం తగలెట్టేస్తారు. తీరా బండి. తీ. రే వెంకీ, రే వెంకీ, నీకేమీ కాలేదుగా? చెప్పరా, ఎక్కడికి వెళ్ళారా మీరంతా? మందు కొరడానికి వెళ్ళామమ్మా. హే, అయ్యో అదేం కాదమ్మా, మద్యపాన నిషేధం కోసం ముఖ్యమంత్రి గారు ప్రచారం కోసం పిలిస్తే అక్కడికి వెళ్ళి వస్తున్నాం. మిమ్మల్ని మహాలు చూడు. ఏరా, ఎవడో అమ్మాయి చేపట్టుకు లాగితే నువ్వెందుకు నా గొడవ అది పెట్టుకున్నావు? అలా అడగండి. అమ్మా, నా గొడవలంటే ఇష్టం ఉండవని నీకు తెలుసు కదమ్మా. నేను ఇంత చెడిపోవడానికి కారణం ఇదిగో ఈ ఎదవలే. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందా? కరెక్ట్ గా చెప్పారు. చెప్పుతో కొడతా. అయ్యో, చెప్పలేదేంట్రా? ఎలా వెంకీ, పక్కూరోళ్ళు మనూరమ్మాయి చేపట్టుకోలాగితే వాళ్ళు నరికి పారేయకుండా చెడ్డీలతో వదిలేసావేంట్రా? అబ్బా నా బంగారు నాన్న, ఇద్దరిది ఒకటే కలర్, అందుకే ఒకే తాటు. ఇప్పుడే వెళ్ళి నా చెడ్డీని లాక్కో. రే, 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 ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావురా? ఏంటి రెచ్చగొడుతున్నారా? వెనకేసుకొచ్చి చివరికి వీడేమవుతాడో తెలియడం లేదు. ఏయ్, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా బిడ్డ మీద ఏ కూడా వాళ్ళేమనే. నువ్వు ఇంట్లో బా. మీరు ఈ జన్మలో మారరు. నువ్వింట్లోకి రాని సంగతి చెప్తారు. అమ్మా అని పిలిచిన ఆలకించే ముష్టోళ్ళు అరుస్తావేంట్రా? అమ్మా వడ్డించమ్మా, ఆకలేస్తోంది. తిండి బొత్తులారా, కాలేజీకి టైం అవుతుంది రా, పదండి. రేయ్ మోస్తావా? మెక్కొచ్చావుగా, వెయిట్ చేయి. రే సోమరపోతులారా, ఎక్కడ తిరిగినా సరే 4 కల్లా ఇంటికొచ్చేయాలి. సర్లే, కాలేజ్ వదిలేదే 4:30కి, 4ంటికి ఎలా వస్తామమ్మా? ఏంటమ్మా మీరు? అది కాదురా, సాయంత్రం ఏదైనా ట్యూషన్ ఏర్పాటు చేశారేమో. అవునవును, మీరు వెలగబెట్టే చదువులకి ట్యూషన్ ఒకటే తక్కువ. సాయంత్రం పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఇప్పుడు నాన్నకి రెండో పెళ్లి అవసరమా? ఉంటానట్టేరా, నీ పెళ్లి చూపులకు వెళ్తున్నా. నాకు పెళ్లి చూపులా? రే చూడరా, అమ్మా, వాడు చెప్పేది అర్థం కాలేదా? చదువు పూర్తి కాకుండా పెళ్ళెందుకు అంటున్నాడు, నిజమే కదా? అన్నింటికి కాడు నువ్వేరా. ముందు ఇక్కడి నుంచి బయలుదేరులే. ఏయ్, అమ్మగారు చెప్పారు కదా, వెళ్ళండి. రేయ్, అమ్మా, అదేంటి? ముగ్గురు బయలుదేరండి, బయలుదేరండి. రేయ్, రేయ్, చెయ్యి విరిచేస్తాను. మొహాలు చూడు, ఫ్రెండ్స్ అట. బల్లి బొద్దింకలా. అవును, ఇందులో ఎవరు బల్లి ఎవరు బొద్దింక? నేను బల్లిని, నువ్వు వెళ్ళండి, వెళ్ళండి. మనం సాయంకాలం స్పాట్ లో కలుసుకుందాం. వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ లో పకోడీ పెట్టరా. తెస్తాడు. నాకు ఆకలేదమ్మా, వస్తాను. నువ్వు ఉండరా, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? నీతో చాలా మాట్లాడాలి. నాన్న వెంకి, ఏ కన్న తల్లికైనా తన బిడ్డకి పెళ్లి చేయాలనే ఆశ ఉంటుందిరా. నాకు కూడా ఆశ ఉందిరా. అది మాత్రమే కాదు, మీ నాన్నకి ఆ బాలరాజుకి జరిగే గొడవల్లో నీకేమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉందిరా. అందుకే చెప్తున్నారు, పెళ్లి చేసుకోరా. ఎందుకమ్మా ఇలా భయపడతావు? నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. అమ్మా ఇలా చూడు,
నువ్వు వెళ్ళి పెళ్ళిని అడిగితే ఎవరు కాదంటారు చెప్పు? నాన్న ఈ ఊరికే పెద్ద మనిషి, మనం ధనవంతులం. అందుకని పిల్లనిస్తారు గాని ఈ మోహన్ చూసి ఎవరైనా ఇస్తారా? నీకేమిటో తక్కువ. కాకి పిల్ల కాకి ఎప్పుడు ముద్దే. పోరా. సరే సరే సరే, నీకోసం పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్. నాకు ఒక అమ్మాయి నచ్చి తనకి నేను నచ్చితే వెంటనే వచ్చి నీకు చెప్తాను. ఆ తర్వాత నువ్వు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని అనకూడదు, సరేనా? సరేరా, ముందు అమ్మాయిని త్వరగా చూసుకో. అమ్మయ్య రే, బతికిపోయా. రే, రే, రే. ఇలా రారా. నాకు ఏ అమ్మాయి నచ్చలేదని మోసం చేయకూడదు. నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా ఓ మంచి అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెడుతున్నావు, లేదా నేను చూపించిన అమ్మాయి మెడలో నువ్వు తాళి కడుతున్నావు. అమ్మా నీకు ఎగతాళిగా ఉందా? ఏదో మార్కెట్కి వెళ్ళి వంకాయలు తీసుకురా అని చెప్పినట్టు ఒక్క నెలలో అమ్మాయిని చూసుకోమంటే నేను ఎక్కడికి కనిపోను? అది నీ చాకచక్యం. నువ్వు మొండి కట్టానివి. రేయ్, నీకు సిగ్గుందంట్రా? నేనెందుకు సిగ్గుపడాలి? ఈ కాలం కుర్రోళ్ళంతా సిగ్గు లజ్జా బిడియం అన్ని కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటున్నారు. అందువల్ల వాటి గురించి మేము పట్టించుకోవడం మానేశాం. రేయ్, ఆ, పట్నంలో నీకు మంచి ఉద్యోగం చూసి పెట్టానురా ఎదవా. నువ్వు ఇయ్యాలే బయలుదేరేళ్ళు. పోనంటే పోను. నేను చచ్చే వరకు చదువుకుంటూనే ఉంటాను. మన ఇండియా నాలాంటి మేధావుల వల్ల ఎంత డెవలప్ అవుతుందో తెలుసా? థామస్ అల్వా ఎడిషన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాంటి శాస్త్రజ్ఞుల వల్ల దేశం ఎంతో ముందుకు పోతుంది. నేను వాళ్ళ బాటలోనే పోతున్నాను. దయచేసి నన్ను ఆపద్దు. చిల్లర ఒక 500 ఉంటాయి. చెప్పు దిగుద్ది. ఎందుకని? 500 రూపాయలు నీకు చిల్లరట్రా? ఎరా, ఇప్పుడు ఏదో అన్నావుగా శాస్త్రజ్ఞులు వెళ్ళి వాళ్ళని అడుకో. ఓకే, థ్యాంక్ యూ. పిల్లలు మాత్రం కనండి, డబ్బులు అడిగితే మాత్రం లేవనండి. పోండ్రా యూజ్లెస్ ఫెలోస్. ఏంటబ్బా ఏమై ఉంటుంది? ఎప్పుడు లేనిది ఇలా ఆగిపోయిందేంటి? రాత్రి ఎక్కడ పడుకున్నావురా? ఇదిగోరా. ఎంత ఏంటి? పేన్ రా. ఈ దరిద్రం నా చేతులు ఎందుకు పెట్టావు? కోతికి ఎందుకు ఇస్తారు? వచ్చాడ్రా. హాయ్. రారా. టైం ఎంత? నీకు అసలు టైం పంచువాలిటీ ఉండదా? ఇది కాలేజీరా. ప్రొఫెసర్స్ మన గురించి ఎవరుకుంటారు? చదువు రాకపోయినా కరెక్ట్ టైంకి వచ్చి వెళ్తున్నాం కదా. అందుకే కదా ఈ కాలేజీలో మనల్ని గౌరవించారు. రేయ్, వదిలేరా, వాడికి అలవాటేగా. ఎరా, మేము వచ్చాక మీ అమ్మ నేను కన్ఫ్యూజ్ చేసిందా? మైండ్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నావు లేదా? స్టడీగానే ఉన్నావుగా? చూడు మామా, తొందరపడి పెళ్ళికి వెళ్ళి నిర్ణయం తీసుకోకో, తర్వాత గొడవలు అయిపోతాయి. ఒరే యూజ్లెస్ ఫెలో, వాడు ఎవరు చేయడా? అంటే ఏంటి? కుర్రాడా అని అడిగాను. ఇంగ్లీష్ మాట్లాడుతున్నావేంట్రా? అది వదిలేరా, ముందు మ్యాటర్కి వచ్చాయి. వాడు పెళ్లి చేసుకుంటాడా? చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు కదరా. వాడు చేసుకోడరా. అవును కదరా? పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకున్నాను మావా. ఏంటి, పెళ్లి చేసుకోబోతున్నావా? సరేరా, ఇక మీదట మీరు సాహసం అక్కర్లేదు. ఫ్రెండ్షిప్ మారుద్దాం. రే కూర్చోరా, ఇకపైన పంచాయతీ మొదలవుద్ది. ఓ అందుకేనా చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నాం. సర్లే మొదలెట్టు. నేను ఒక అమ్మాయిని చూసాను రా. ఏంట్రా నిజమే? నిజం మావా. అలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడనే లేదు. అంత చండాలంగా ఉంటుందా? రేయ్, నోరు ముయ్యన్రా. నిజంగా తను దేవతరా. ఈ విశ్వంలో భూమి ఒక అద్భుతం అయితే ఈ భూమికి తను ఒక అద్భుతం రా. పైత్యం ముదిరిందిరా. ఏంటి కథలో కవితలంటూ ఓవర్ గా పోతున్నావు? నీలాగే ఆంధ్రప్రదేశ్ లో ఓవర్ గా వెళ్లిన వాళ్ళలో సగం మంది గుక్కెడు నీళ్లు దొరక అల్లాడిపోయారు. మిగతా సగం మంది మందు కొట్టి దేవదాసులు అయిపోయారు. జాగ్రత్త. అన్యాయంగా చచ్చారని చెప్పు. అయితే లవ్ లో పడ్డావు అనమాట. లవ్ అంటే ఇదేనా మావా? అవును మావా, అదే లవ్. ధైర్యంగా లవ్ చేయి, సూపర్ గా ఉంటుంది. వీళ్ళ మాటలేం పట్టించుకోకు. మూసుకో. నీ లవ్ సంగతి నా దగ్గర చెబుతున్నావా? ఇంకొక వారం రోజుల్లో నీ లవ్ పీటీ ఉషా రేంజ్ లో పారిపోలేదో నా పేరు మార్చుకుంటాను రా. ఆడి సంగతి వదిలేరా. నీ తలరాతను మార్చలేం గాని ఆ అమ్మాయి పేరేంటి, ఊరేంటి, అడ్రస్ ఏంటి, ఇవేమన్నా తెలుసా? తెలీదురా. అయితే కన్ఫర్మ్ గా లవ్వేరా. లవ్ ఈజ్ బ్లైండ్ అని ఎవడో గుడ్డోడు చెప్పి చచ్చాడు కదరా. రేయ్, ఎవరో ఏంటో తెలియకుండా ఆ పిల్లని ఎలా లవ్ చేసావురా? కావాలంటూ పని చేద్దాంరా. ఊళ్ళో ఉన్న వీధులన్నీ ముష్టి వాళ్ళ యాక్ట్ చేసుకుంటూ తిరుగుదాం. అప్పుడైనా అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం. అదేదో నువ్వే మొదలెట్రా. హాయ్ విజీ. హాయ్. కాలేజ్ కి ఫస్ట్ టైం వస్తున్నావు, మొదటి 3 రోజులు లీవ్ పెట్టేసావేంటి? అంత ముఖ్యమైన పనా? అదేనే, మా చుట్టాలింట్లో పెళ్లి, ఊరికెళ్ళాను. ఓహో. ఈ కాలేజ్ లో ర్యాగింగ్ అవి ఉంటాయా? ర్యాగింగ్ అది ఉందనుకో, కానీ మనల్ని ఎవరు ర్యాగింగ్ చేయరు. ఎందుకని? ఎందుకంటే అదిగో అక్కడ కొంతమంది కూర్చున్నారు చూడు. సీనియర్ స్టూడెంట్సా? భలే దానివే విజీ. ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ కాలేజ్ లో చదవడం లేదు. అంతెందుకు, వాళ్ళు కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. కాలేజ్ కి ఊరికే వచ్చి వెళ్తుంటారు అంతే. గొప్ప నస పార్టీలు. అచ్చుడు, ఆ గుంపులో ఒక ఆయన అందంగా స్మార్ట్ గా ఉన్నారే, వీళ్ళంతా ఆయన కోసమే కాలేజ్ కి వచ్చి వెళ్తుంటారు. అదేంటి ఆయన? నా పెదాల మీద నేను లిప్స్టిక్ రాసుకోవడానికి కారణమైన వారు, నా లవ్వర్. ఇంతలోనే లవ్వా? అవును, మిగతా 4 ఎవరు? వాళ్ళ
కిష్కింత కండలో కోతి ముక్కు లాంటి వాళ్ళు నీళ్ళెవరు వీళ్ళెవరికి ఫ్రెండ్ రా, నువ్వేం దిగులు పడుకో. ఈ మ్యాటర్ చాలు మీ ఇద్దరికి లింక్ కలపడానికి. వాళ్ళు వచ్చేస్తున్నారు, కొంచెం ప్రెస్టేజ్ మెయింటైన్ చేయండి. హాయ్ అశోక్, తను నా ఫ్రెండ్, పేరు విజి. హలో. హాయ్. స్కూల్ రోజుల నుంచి లవట. అవునండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే పద విజి, మనం వెళ్దాం. ఏ ఆగు, మమ్మల్ని చూసి అంత ఎగతాలుగా ఉందా నీకు? మమ్మల్ని మాత్రం పరిచయం చేయవా? ఈ కాలేజీలోనే ఉండవు, ఏదో వీడిని లవర్ కాబట్టి వదిలేస్తున్నావు. బీ కేర్ఫుల్. ఏయ్, నేను చెప్పలేదు కిష్కింత కండలో పలానా వాళ్ళని. వాళ్ళకి నాయకుడు ఇతనే. ఆగు. ఏంటి? రిలాక్స్. ఏంట్రా జాగ్రత్తగా ఉండమను. అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళరా, మృదువుగా డీల్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తావా? మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి. ఏంటి మృదువుగా ఉందా? పొర నీ అవ్వ. మై నేమ్ ఇస్ మాణిక్యం, BABL. బిఏబిఎల్లా? ఇది ఆర్ట్స్ కాలేజ్ కదా. చట్ట ప్రకారం లా కాలేజీలోనే చదవాలి, కానీ చట్టంలో ఉన్న లోచుకులు అడ్డు పెట్టుకుని ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాను. నువ్వు సైలెంట్ గా ఉన్నావేంట్రా? నీ గురించి నువ్వు చెప్పుకో. ఐఎమ్ నందు, బిఏ సైన్స్ చదువుతున్నాను. ఏమిటి బిఏ సైన్సా? సైన్స్ అంటే పరిశోధన కదా, బిఏని పరిశోధన చేస్తున్నాను. మేమందరం పరిచయం చేసుకున్నావుగా, నువ్వు కూడా కానీ. ఒకళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదురా, జనరల్ గా చెబుతున్నాను వినండి. నా పేరు మదన్. మనసు పడ్డ అమ్మాయిలు ప్రేమతో కొంచెం లెంత్ చేసి మన్మదన్ పిలుస్తారు. ఐఎమ్ స్టడీన్ ప్రిపోజిషన్, డిపోజిషన్, కాంపోజిషన్, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, అబ్బో ఇలా ఎక్సెట్రా 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 చదవాలని ఆశపడ్డాను. బట్ అది నాకు వీలు కానందువల్ల మిగతా వాడు చదువుకుంటాను వదిలేశాను. ఈసారి మాట్లాడరా? అది వాడినే అడగండి. నేను 3వ క్లాస్ వరకు చదువుకున్నాను. కొట్లో పడేశాడ్రా. వాడితో ఎందుకు చెప్పుతావు? ఏం చెప్పాలన్నా అక్కడ చెప్పు. సరదాగా కాలేజ్కి వచ్చి వెళ్తూ ఉంటాను. నా పేరు వెంకటేష్ అండి. పర్వాలేదే, మీరైనా నిజం చెప్పారు. మీరు నాకు బాగా నచ్చారు. వీళ్ళలో అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదండి. ఎనీవే, ఐఎమ్ విజి. ఇంకో 4 రోజుల పాటు నేను కాలేజీకి రాను. ఇలాంటి అందమైన సీన్లు చూస్తూ నేను ఉండలేను, నన్ను వదిలే. మీ పేరేమన్నారు? వెంకటేష్, స్టైల్ వెంకటేష్ అండి. మీ పేరు కూడా నాకు బాగా నచ్చింది. రేయ్, మేమందరం పేర్లు చెప్పాము, నచ్చిందని చెప్పిందా? నువ్వు పేరు చెప్పగానే నచ్చిందని చెప్పింది. అక్కడే నీ లవ్ అక్కడైందిరా. ఆ సంగతి అలా ఉంచరా, మన ఊరు పేరు అర్హతలు అన్ని చెప్పుకొని పరిచయం చేసుకున్నాం. మనకెవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చిందా? వీడికి మాత్రమే ఇచ్చింది. అప్పుడే వాళ్ళిద్దరు శరీరాల్లోనూ కరెంట్ పాస్ అయిందిరా. రేయ్, నా అనుభవంతో నేను చెప్తున్నాను. నీ అనుభవం ఏంటో మాకు తెలుసు గానీ ఇప్పుడేం చెప్పదలుచుకున్నావు? నువ్వు ఊరుకోరా, వాడు నిజం చెప్పాడు. అందుకనే మన వెంకీ గారిని ఆ అమ్మాయి లవ్ చేస్తుంది. ఇలాగే కాళ్ళు పట్టుకొని కింద పడి తలపగి చేస్తావు. నిజం చెప్పడం వల్ల అమ్మాయి లవ్ చేస్తుందా? ఎవరా చెప్పింది మీకు? ఇలా చూడు, ఈ కాలం ఆడపిల్లల దగ్గర బిల్డప్ ఇవ్వాలి. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఎస్తో పుస్తోని ఇంగ్లీష్ లో మాట్లాడాలి. బైకులు అవి మెయింటైన్ చేయాలి. జేబులో డబ్బులు కనిపించేది పెట్టుకోవాలరా. అప్పుడే ఏ అమ్మాయిని పడుతుంది తెలుసుకో. పెద్ద మేధావుల్లో మాట్లాడకండి రా. ఆపుతావా? ప్రేమించడానికి ఒక రూట్ చెప్పండి రా అంటే ఇక్కడ పంచాయతీ పెడతారండి. నేను చెప్తాను రా. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటే ఏంట్రా, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉంటానికి ఇష్టం లేదా? మన ఆంధ్రానే ఎందుకు తీసుకోవాలి? ముందు విషయం చెప్పరా. నువ్వెందుకు మూల సంఖ్య వచ్చిన అలా బాగుతురా? అవునరా, నాకు మూల సంఖ్య ఏమంటావు ఇప్పుడు? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను వాడితో మాట్లాడుతున్నా. అయితే మాట్లాడుకో. ఆంధ్రప్రదేశ్ లో నీ పేరు తెలిసిన అమ్మాయిలు చాలా తక్కువ మంది. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళెవరూ నీకు సరిపోరు. కానీ నీ లవర్ ఉందే, కాశ్మీర్ యాపిల్ లాగా ఫ్రెష్ గా నిగనగలాడుతూ ఎంతో అందంగా ఉంది. సరే, ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ వేగంతో వెళ్ళిపోతుంది. కనీసం నువ్వు ఎలక్ట్రిక్ ట్రైన్ వేగంతోనైనా సరే వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నించు. అది సరే గాని నేను లవ్ చేస్తున్నట్టు తనకి ఎలా చెప్పడం? ఆ మాట నన్ను అడుగు, నేను చెప్తాను. ఏంటి నువ్వు చెప్తావా? లవ్ గురించి నీకేం తెలుసు? ఎవరిని పట్టుకుని లవ్ గురించి తెలుసా అని అడుగుతున్నావురా? లవ్ లో మీరంతా ఎల్బోట్ గాలరా. ఒక స్టూడెంట్ లవ్ చేయడానికి ఇంత మీటింగా? నన్ను లవ్ చేసింది ఎవరో తెలుసా? ఒక టీచర్, ఒక ప్రొఫెసర్. పసిపిల్లల టీచరా? దాని గురించి నేనే ఫీల్ అవ్వలేదు, నువ్వెందుకు ఫీల్ అవుతావు? నా అంజం ముందే అంజమ్మ తెలిసిపోయింది ఆవిడ ప్రీ కేజీ టీచర్ అని. ఏంట్రా ఏంటి? కొంచెం మూసా శంకు. శంకా? ఏం శంకు? శవాల శంకు. ఆ? దాదాపు 2000 శవాలు కూదిన శంకు. ఈ శబ్దం విని ఆత్మలన్నీ స్వర్గానికి వెళ్ళాయని ఊర్లో చెప్పుకుంటుంటారు. మీ మీద నాకున్న ప్రేమతో ఒక శవం దగ్గర ఊతుంటే చెప్పకుండా కొట్టుకొచ్చాను. ఆ ఊదేవాడు వచ్చి నన్ను పట్టుకునే లోపల ఈ శంఖాన్ని తీసుకోండి. అయ్యో, వద్దదు. భలే వారే, తీసుకోండి. తీసుకొని చెవి దగ్గర పెట్టుకుని వినండి. ఈ శబ్దం గనక మీరు విన్నారంటే అలాగే గాల్లో తేలిపోతున్నట్టుంటుంది. తీసుకోండి, తీసుకోండి. పెట్టుకోండి టీచర్, చెవి దగ్గర పెట్టుకోండి టీచర్. విన్నారా 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 విన్నారా? వింటున్నానయ్యా. అయ్యయ్యో, చచ్చావు రోయ్. ఎర్రగా బుర్రగా చెర్రీ పుట్టు లాగుండేది ఇలా కర్రీగా మారిందేంటి? ఏరా, వద్దు వద్దంటున్నా. శంఖంలో బాంబు పెట్టి నన్ను చంపాలని చూస్తావా నిన్ను? అదన్నమాట. నువ్వు చెప్పిన కథలో లాస్ట్ లో ఏదో మిస్ చేసినట్టున్నావే. లూసు
వాడేమైనా టైటానిక్ అని చెప్తున్నాడా? సీరియస్ గా డిస్కస్ చేస్తున్నావు, మొహం పగులుద్ది. వీడు కూడా అదే అంటున్నాడు. ఒకవేళ తెలిసిపోయిందా? మా ప్రేమకు ఒక దారి చూపండి రా. నేను చెప్తాను రా, తిన్నగా పిల్ల దగ్గరికి వెళ్ళి నోట్లో నోరు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పాయి. ఐ లవ్ యూ చెప్దాం అంటావు? చెప్తా అంటావు కాదురా, నువ్వు చెప్పాలి. చెప్తాను. హాయ్. అబ్బాయి. ఓ, మీకు బుక్స్ చదివే అలవాటు ఉందా? ఉంది. నాకు టైం దొరికితే బుక్సే చదువుతూ ఉంటాను. మీకు ఇష్టమైన ఆథర్ ఎవరు? నాకంత ఆత్రం ఏం లేదండి. అయ్యో, అది కాదండి, ఇష్టమైన రచయిత ఓ, ఎవరు? రచయిత, రైట్. ఒక నిమిషం. రైట్ రా. నాకు నచ్చిన రైటర్స్ సిల్వర్ స్టాలిన్, ఆర్నాల్డ్, అలాగే జాకీ చాన్. మన ఇడ్లీ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ దగ్గర బాగా నచ్చింది ఇలా జోక్ చేయటమే. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మ్? అయ్యయ్యో బ్రహ్మయ్య. అదృష్టవంతులు నాగేశ్వరరావు గారు పాడారు. ఈ జోక్ బాగుంది. చచ్చారా? థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారండి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడుతున్నాను. మీకోసం ఏం మానేయాలి? సిగరెట్ కాల్చడం మానేయాలా? మందు కొట్టడం మానేయాలా? పోనీ నేను ఆ కోతి ముగ్గుతో తిరగడం ఇష్టం లేకపోతే చెప్పండి, వెంటనే మానేస్తాను. ఏంటండి నా పాటికి నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు? చెప్పండి. ఇంత లేట్ గా చెప్తున్నారేంటి? నిన్నే చెప్తారనుకున్నాను. పర్వాలేదు, ఇప్పుడైనా చెప్పారు. రేపే పెళ్లి చేసుకుందామా? అయ్యో, నేను మీతో లేచి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకే. మీరా? తనెక్కర్రా? తన ఈ పాటికి ఇంటికి వెళ్ళి ఏ సీరియల్ చూస్తే ఎంత ఫీల్ అవుతుందో ఎవరికి తెలుసు? అవును, నువ్వేమన్నావురా? లవ్ కోసం సిగరెట్ కట్ చేస్తావు, మందు కట్ చేస్తావు, ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తావురా? ఎరా, నువ్వు లవ్ స్టార్ట్ చేసేటప్పుడు మా లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కావాలా? అది వర్కౌట్ అయిన తర్వాత మా ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తావా? అయినా అది నీ తప్పు కాదురా. నీలాంటి వాళ్ళందరికీ మా లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు కదా. మా చెప్పులు తీసుకొని మమ్మల్ని మేమే కొట్టుకోవాలి. ఒరే వెంకీ, లవ్ చేయాలంటే దిల్లు కావాలిరా, ధైర్యం కావాలి. ధైర్యం కావాలని తెలుస్తోందిరా, కానీ ఆ అమ్మాయిని చూడగానే ఒళ్ళంతా గడగడగడ ఉనికిపోతుంది. ఏం చేయను? ఇది వర్కౌట్ అవ్వదు కానీ వేరే మార్గం ఏదైనా చెప్పండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. ఇలాగే మా అంజమ్మతో మొట్టమొదటిసారి నా లవ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు నాకు సిగ్గేసింది, భయం వేసింది. ఒకే ఒక లెటర్ పాస్ చేశానంతే. ఆ తర్వాత ఏంటమ్మా ఇవాళ త్వరగా వచ్చేసావు? శనివారం హాఫ్ డే కదా, అందుకే త్వరగా వచ్చేసాను. నువ్వు కూడా త్వరగా వచ్చేసావేంటి? పని అయిపోయింది, వచ్చేసానమ్మా. ఓహో, ఇదే నా టీచర్ ఇల్లు. ఎలాగైనా ఈ పూట పుట్టలో పడేయాల్సిందే. ఏయ్, అవును, ఎవరా నువ్వు? నేనెవరైతే నీకేంట్రా? నువ్వెవరు? నేనెవరన్నా? నన్ను పట్టుకొని వట్టానంటే నా రాస్కెల్. వయసులో ఉన్న పిల్ల ఇంటి ముందు నీకేంట్రా పని? గుమ్మం మీద కూర్చోటం, పేపర్ తిరిగేయటం, ఆ పిల్ల బయటికి రాగానే సైట్ కొట్టడం. తోలు అల్చేస్తాను రాస్కెల్. ఏమనుకుంటున్నావో? పని పాట లేదట్రా నీకు? సరే గాని నువ్వు పని చెయ్యి. ఈ లెటర్ తీసుకెళ్లి ఆ పిల్ల చేతికిచ్చి మదనిచ్చాడని చెప్పు. పట్టుకో. నేను తీసుకెళ్ళివ్వాలా? నువ్వు కాకపోతే నీ బాబిస్తాడా? పో పో. ఏంట్రా లుక్కు? ఇక్కడే కూర్చుంటా, త్వరగా రా. ఎవడో తెలియలేదే, ఇంకా రాడేంటి? ఏమందిరా? హలో, నేను లోపలికి రమ్మంది, వెళ్ళు. లోపలికి రమ్మందా? ఆహా, అనుకున్నాను. ఎందుకంటే ఆ లెటర్ లో రాసిన స్టైల్ అలాంటిది. అదరగొట్టాను. ఆ ఉత్తరంలో అక్షరం కవిత్వంతో నింపేశాను రా. సింగిల్ లెటర్ తో పడగొట్టాను, చూసావు? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, ఏమైనా జరగచ్చు. హలో, ఏంట్రా? లోపలికి వెళ్తూ తలుపు మూసి రమ్మంది. తలుపు మూసి రమ్మందా? ఊరి దుంపదగ్గ ఇంత లేట్ గా చెబుతున్నావేంట్రా? నువ్వు చల్లగా ఉండు. ఆహా, ఈ రోజు నా పంట పండింది. అయ్యా బాబు, ఆ పిల్ల నీ చెల్లెలను ఒక్క మాట చెప్పకూడదా? చెల్లెల్ని దారాసింగ్ లా పెంచావేంట్రా? ఒక లవ్ లెటర్ ఇవ్వడం తప్పైపోయిందా? జంప్ చేసి జాకీ చాలా అతన్నింది కదరా. ఎరా, రోకలతో గుండెల మీద కొట్టినా పర్వాలేదు,
నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను రా. ఎక్కడెక్కడో కొట్టిందిరా. ఒంటి మీద గుడ్డలన్నీ ఊడదీసి గూటం పెట్టి కొట్టింది కదరా. ఆడదట్రా అది. రే నువ్వు మంచి అన్నయ్యరా, ఆషామాషి అన్నయ్య కాదు. రక్త సంబంధంలో ఎన్టీఆర్ లాంటోడివి, బంగారు గాజుల్లో ఏఎన్ఆర్ లాంటోడివి, హిట్లర్ లో మెగాస్టార్ చిరంజీవి లాంటోడివిరా. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఒరే జాకీ చాన్ సినిమాలు, బ్రూస్ లీ సినిమాలు చూపిస్తూ ఉండు, మీ చెల్లెల జీవితం బాగుంటుంది. ఆ ఒరే నన్ను కొట్టించావు కదూ, ఈ ఊర్లోని చెల్లెల్ని ఎవడు చేసుకుంటాడో చూస్తాను రా. బట్టలు ఎప్పుడు తీసి కొడతారట్రా. ఏంట్రా నువ్వింకా వెళ్ళలేదా? మళ్ళీ రోకలు తీసుకొని వచ్చావా? అయ్యో రేయ్, మళ్ళీ వాడు నోరు తెరిచేలోగా వాడు చెప్పినట్టుగానే చేసేయి. లెటరే ఫైనల్. ఓకే ఓకేరా. ఇది చదివితే ఉన్న మూడు కాస్త పోతుంది. ఏ టైం అయింది, నేను బయలుదేరుతానే. ఎక్కడికి వెళ్తావే క్లాస్ కి రాకుండా? ఈ రోజు అశోక్ తో పాటు సినిమాకి వెళ్తున్నా. ఏ క్లాస్ ఎగ్గొట్టా? చాలే పోవే. ప్రొఫెసర్ చెప్పే పాఠం కంటే నా లవర్ తో సినిమా చూస్తేనే జాలీగా ఉంటుంది. టైం అయింది, వస్తానే. పోపో. వెళ్ళరా, మమ్మల్ని నమ్ము. లెటర్ ఇచ్చేసిరా పో. లెటర్ ఇస్తే ఓకే అంటుందా? హనీమూన్కి రమ్మని పిలుస్తుంది. అప్పుడే హనుమాన్ అంటున్నాడు చూడు, నాకు సిగ్గు ఏయ్, వస్తుంది. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? లెటర్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరిగేవి. ముందు లెటర్ ఇచ్చిరా పో. వెళ్ళు. అంతేనంటావా? వెళ్ళరా. వెళ్ళొస్తాను మావా. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళిపో. వీడేంట్రా మరీ ఇంత పిరికోడు? వీడితో చాలా కష్టం రా బాబు. చూడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చావంట్రా? ఏం లేదురా మావా, నేను ఆ లెటర్ తీసుకెళ్లిస్తే తను కోపడుతుందో లేక తిడుతుందో లేక కొడుతుందో అన్న డౌట్లన్నీ అయ్యో వస్తాయో. రే, వీడి జీవితంలో లెటర్ ఇచ్చేలా లేడు, మనకి బాధ తప్పేలా లేదు. రే నువ్వు వెళ్తావా లేదా? అది కాదురా. రే నా చొక్కా ఎప్పుడు ఇప్పేసావురా? ఓ, చొక్కా ఇప్పేసానా? సారీ మావా, అది కాదురా. ప్యాంట్ ఎందుకు ఇప్పుతున్నావురా? రే వీడికి ఇంకో ఐడియా ఇచ్చావంటే చాలు మనల్ని లగ్గంగా నిలబెట్టేస్తాడు. నేను లోపల కూర్చున్నా. రేయ్, త్వరగా వెళ్ళి అమ్మాయికి లెటర్ రాసిపోతున్నామో. పోరా. వెళ్తాను రా, వెళ్ళొస్తాను. పోరా. ఏంట్రా వీడు చొక్కా ప్యాంట్ ఇప్పేస్తున్నాడు? లోపల వైర్ వేసావు కదా. నేను ఏ రోజు వేసుకున్నాను? అయ్యో ఈ రోజుగా నా లెటర్ ఇవ్వకపోతే చంపి పారేస్తాను. వెదన్నారేదో ఇవ్వు ముందు. దేవుడా 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 దేవుడా. వెంకు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చేపలు పడ్డానికి వచ్చాను. చేపలు పడ్డానికా? ఏం లేదులే, వదిలేయండి. సరే ఇదిగోండి, మీ పేపర్ ఏదో కింద పడింది. థ్యాంక్స్ అండి. మామ ఆ లెటర్ తిరిగి ఇచ్చేసిందిరా. అవును, మీతో ఎప్పుడు మీ కోతి కొంటుంది కదా, ఎక్కడా? ఏ కోతి ఏ చెట్టు మీద ఉందో ఎవరికి తెలుసండి. వస్తానండి. ఓకే, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఏంటో ఏయ్, రే, రే. ఏం జరిగిందిరా అక్కడ? నేను లెటర్ ఇవ్వడానికి వెళ్ళానా, జారి కింద పడిపోయింది. ఆహా. వెంటనే ఆ అమ్మాయి కంగారు పడిపోయి లెటర్ తీసి నా చేతికి ఇచ్చింది. చాలా మంచి అమ్మాయి రా, థ్యాంక్స్ చెప్పాను. నువ్వు అసలు మనిషి లెటరా? ఎరా నువ్వు ఇచ్చే లెటర్ తిరిగి ఇచ్చేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చింది కాక మంచి అమ్మాయి అంటావా? సరే ఇంకేముంది? ఆ, నీ వెనకాలండే కోతి మూక ఎక్కడా అని అడిగింది. కోతి మూక. ఉమ్, అందుకు నువ్వేమన్నావురా? అదంతా ఎందుకు లేరా? చొక్కా అయిపోతావేంట్రా? నువ్వేమన్నావు? ఏరా వెంకే, ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చినారా అంటే తెల్లమొహం వేసుకొస్తావా? సిగ్గుందా నీకు అసలు? రే వాడని లాభమే ఉందిరా. నాలాగా ప్రేమలో దెబ్బతిని అనుభవం వస్తేనే కదరా దాంట్లో కష్ట నష్టాలేంటో వాడికి తెలిసేది. వీడికి అసలు మొదలేదో చివరేదో తెలియట్లేదే. రే వెంకీ, నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. ఏమైందిరా? మేము లవ్ చేసుకుంటున్నట్టు వాళ్ళ నాన్నకి తెలిసిపోయిందిరా. సంతోషమే కదా, మ్యాటర్ వర్కౌట్ అయింది. డేట్ ఫిక్స్ చేయొచ్చు కదా. అతనికి మేము లవ్ చేసుకోవడం ఇష్టం లేదట, వేరే పెళ్ళికొడుకుని చూస్తున్నాడు. రేయ్, తను నాకు దక్కలేదంటే మామా నేను ప్రాణాలతో ఉండను రా. అమ్మయ్యా, ఒకరు తగ్గుతున్నారా? శంకుదేయండి. పిరికోట్లో మాట్లాడుకు. ఎక్కడ వాళ్ళు బాబు? బస్సులో పట్టణానికి వెళ్తున్నారా. రే నా కోపం వచ్చిందంటే నానా బీభత్సం చేస్తాను. నేను ఇక్కడే ఉంటాను. ఎవరో వెళ్ళలో? మెల్లో టవల్ వేసుకున్నాడే అతనే. ఏనా వాళ్ళ నాన్న? రే బుద్ధుందా నీకు? ఏంతో గొడవ పడతావా? ఎంత ప్రశాంతంగా ఉన్నారు. నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకుంటారు కదా. సార్, మీ అమ్మాయి నా ఫ్రెండ్ లవ్ చేసుకుంటున్నారు. దయచేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయండి. అది చెప్పడానికి నువ్వెవడేవిరా? రానా? అవునరా. మీరు ఎన్నిసార్లు రానా పర్వాలేదు, దయచేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏరా గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? మర్యాదగా బస్ దిగి వెళ్తారా లేక నేనే గెంటేనా? ఆ, కాళ్ళు పట్టుకుని బతిమాలితే విన్నంటారు. నీలాంటి వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు తెలుసురా. అందుకే పెద్దలు అన్నారు, దెబ్బకి దెయ్యమైన భయపడుతుందని. రవ్వకురా. దా. అరిచావంటూ కుమ్ము. అయ్యో వీళ్ళు ఎవరెక్కడే ఉందా? పిల్లని కన్నావు, పెంచావు, చదివించావు, అంతటితో నీ బాధ్యత తీరిపోయింది. లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం మేం చూసుకుంటాం. నోరు మూసుకుని చూస్తూ ఉండాలి, లేకపోతే కాసేపు ఊరుకోరా. నువ్వు నోరు మూయ్. రారా పోరా అన్నాడు. అవును, నాకు తెలియక అడుగుతాను. పట్నంలో పెళ్లి కొడుకు కోసం వెళ్తున్నావే, టాటా బ్రిల్లా ఏళ్ళని తీసుకొస్తావా? పోరంబోకు 420 ఫ్రాడ్. వాళ్ళకంటే వీడేం తక్కువ? అసలు నాకు తెలీదు. వద్దురా. నువ్వు నోరు మూయ్. వాళ్ళకంటే వీడేం తక్కువ చెప్పు. వీడు నాకు నచ్చలేదు.
నీకు నచ్చకపోవడం ముఖ్యం కాదురా, మీ అమ్మాయికి వీడు నచ్చాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయి, అర్థమైందా? ఏయ్, నీ లవకు నువ్వు నచ్చకుండా పోతావేమో ఏయ్, నోరు మీరా, నేను అసలు టెన్షన్ లో ఉన్నాను. వాడిని బతిలాడతారే రా, నాకు తగిలించండి. ఏయ్, ఇంకొకసారి పెళ్లి కొడుకు కోసం బస్సులో వెళ్తూ కనిపించావో అవును, నువ్వేదో విచిత్రంగా నవ్వుతావంట, నవ్వు. నేను నవ్వను. ఏయ్, పెళ్లి కొడుకును మార్చాలని ట్రై చేసావో నీకిదే ఆఖరి నవ్వు అవుతుంది. ఎలా ఉందిరా? ఇకపై జీవితంలో నువ్వు కూడా నవ్వు అనుకుంటానరా. ఎందుకనరా? అటు తిరిగి చూడరా నీ లవరు. అయ్యో, నీ తన్నేరా? నేను ఎంత చెప్పినా వినకుండా ఏకబిగిని మాట్లాడావుగా, ఇప్పుడు ఏం చేస్తావు చెయ్యి. ఏయ్, ఇప్పుడు దాకా ఏంట్రా ప్రయోజనం? తను నిన్ను చూసేసింది, ఇక నీలో వర్కౌట్ అదు. రే, సార్ కి డాన్సులు ఫైట్లే కాదు, యాక్టింగ్ కూడా తెలుసు. ఇప్పుడు చూడు. నమస్కారం సిస్టర్, కొంచెం లేవండి. మీ నడుము మీద గిల్లానా? కూర్చోండి, థ్యాంక్స్. సార్ కొంచెం లేవండి. మీ పర్స్ కొట్టేశానా? లేదండి. థ్యాంక్స్, కూర్చోండి. అన్నా లేవండి. మీ చెల్లెలకి ఏమైనా లవ్ లెటర్ ఇచ్చి తప్పుగా ప్రవర్తించానా? లేదుగా, కూర్చోండి. నేను చేసిన అందరికీ కరెక్ట్ అనే అనిపిస్తోంది, కానీ ఒక్కరు మాత్రం ఏమనుకున్నారు. మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. బుక్ అయిపోయాను. తాగు తాగు తాగు, బాగా తాగరా. ఇప్పుడు బాధపడేం ప్రయోజనం రా. నువ్వు అక్కడే ఆలోచించుకొని ఉండాల్సింది. వీళ్ళ లవ్ హెల్ప్ చేయడానికి వెళ్ళి అనవసరంగా నీ లవ్ కట్ చేసుకున్నావురా. ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోయి ఇంకో 2 బాటిల్స్ తీసుకొని బాగా తాగేసి ఇక్కడ వాంతి చేసుకో. ఏయ్, పగిలిపోద్ది. నేనేం తప్పు చేశాను రా మర్చిపోవడానికి? ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు. వీడి లవ్ సక్సెస్ అయితే నా లవ్ సక్సెస్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు వీడి లవ్ హెల్ప్ చేసి నా లవ్ పోయింది కదరా. అయ్యే, పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందిరా. ఇంతకీ అమ్మాయి ఏమందని నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? నచ్చలేదని చెప్పిందిరా. అలా అనలేదు. మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అంది. అంటే ఏంటి అర్థం? నువ్వు కొత్తగా ఏమీ చేయలేదే అని అర్థం. కొత్తగా ఏం చేయాలి? అలా అడుగు. మా అంజమ్మ ముందు చూసావు, అంజమ్మ ఒకసారి నన్ను లవ్ చేయనని చెప్పి బెట్టు చేసింది. గోనె సంచిలో వేసి దాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయా. నా దగ్గర టెక్కు చేస్తావంటే నోరు తెరవకూడదు, చంపేస్తానేమనుకున్నావో. నిన్ను చూడక ముందు నేను సంతోషంగా ఉండేవాడిని. నిన్ను చూసిన తర్వాతే నాకు పిచ్చెక్కిపోయింది, ప్రేమ పిచ్చి. నేను అనుకునేవాడిని ఈ మగాళ్ళంతా ప్రేమించి గడ్డం పెంచుకుని రైలు కింద బస్సు కింద పడి చేస్తున్నారేంటా అని. ఇప్పుడు నాకు అర్థమైంది నీలాంటి శాడిస్టులు పెట్టే టార్చర్ తట్టుకోలేక చస్తున్నారు అని. అది మాత్రమే కాదే, ఒకప్పుడు నేను ఒకే ఒక క్వార్టర్ కొట్టేవాడిని, ఒకే ఒక సిగరెట్ కాల్చేవాడిని. ఇప్పుడు నీ పిచ్చి పెట్టిన తర్వాత ఒక క్వార్టర్ ఫుల్ అయిపోయింది, ఒక సిగరెట్ 18 ప్యాకెట్లు అయిపోయింది. మొత్తం మీద నీ వల్ల ఊరంతా అప్పులే. బ్రాందీ కొట్టోడి దగ్గర నుంచి బడ్డీ కొట్టోడి వరకు అందరూ నా కోసం వెతుకుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు తీర్చాలి? నేను ఎక్కడికైనా వెళ్ళాలి. అవును, మీ అన్న ఏదో బట్టల్లో సంబంధం చూస్తున్నాడట. ఇలా చూడు, వాడిని చూశాక వాడే నచ్చాడు, వాడినే పెళ్లి చేసుకుంటాను ఊర్లో ఎక్కడైనా చెప్పినట్టు నేను విన్నాను. ఈ రాయి తీసుకొని ఇట్లాగే తలకాయ నిన్ను చంపడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకో తెలుసా? నీ మీద నేను ప్రాణాలు పెట్టుకున్నానే. నిన్ను చంపితే నన్ను నేను చంపుకున్నట్టేనే. ఆ ఒక్క కారణం చేత నిన్ను నేను వదిలేస్తున్నాను, గుర్తుంచుకో. ఎందుకు ఏడుస్తున్నావే? నేను నచ్చి ఏడుస్తున్నావా, నచ్చక ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏడిచి ఏం ప్రయోజనమే? నువ్వు మొదట్లోనే నా కాళ్ళు పట్టుకొని ఉంటే ఈ పాటికి ఒక డజన్ మంది పిల్లలు కనేసేవాళ్ళం. అబ్బో, కాళ్ళగేసింది. అబ్బా, అలా దాని చేత క్షమాపణ చెప్పించాను. నువ్వు కూడా కిడ్నాప్ చేయి. దేనికి? తను నా కాళ్ళు పట్టుకుని కింద పడేటాక. మళ్ళీ కరెక్ట్ గా చెప్పాడే. ఎవరి ద్వారానో మన విషయాలు లీక్ అవుతున్నాయి. ఎవడా గూఢచారి? రేయ్, ఆ సంగతి వదిలేరా, నేను నీకు సూపర్ ఐడియా ఇస్తాను రా. రేయ్, ఎవ్వరూ నాకు ఐడియాలు ఇవ్వక్కర్లేదు, నా విషయం నేనే చూసుకుంటాను. దేవుడా, అందరూ విగ్రహాల్ని దేవుడుగా భావిస్తారు, నేను నిన్నే దేవుడుగా అనుకుంటున్నాను. నా లవ్ ని నలగకుండా జాగ్రత్తగా చేర్చే బాధ్యత నీదే. Students, today I am going to read out to you a beautiful conversation about our ex-Prime Minister by our Hindu editor Ram. Ex-Prime Minister Vajpayee has... సార్ పోస్ట్ సార్. ఎవరికి? విజయ్ అనే అమ్మాయికి. విజయ్, లెటర్ నీకే.
మా రోజుల్లో లెటర్స్ ఇళ్ళకొచ్చేవి, ఇప్పుడు డైరెక్ట్ గా కాలేజీకే వచ్చేస్తున్నాయి. దాని గురించి ఏదైనా మాట్లాడితే ప్రొఫెసర్ చేయబట్టుకు లాగాడు, అసభ్యంగా ప్రవర్తించాడని బిట్ నోటీసులు ప్రింట్ చేసి గోడల నిండా అంటిస్తారు. నాకెందుకు ఈ తలనొప్పి? ఇవ్వబోయా. In the interview, our ex-Prime Minister Mr. Vajpayee has told about his experiences. ఏయ్, ఎప్పుడు చూసిన ఇదే పనా? వాడు గోల్ చూడరా. రే మావా ఏం చొక్కా వదలరా, చొక్కా వదలు. ఇంకో 10 నిమిషాల్లో విషయం ఏంటో తెలిపోతుంది. అప్పటి వరకు చొక్కా ఇప్పకుండా దూరంగా ఉండు. అన్ని విప్పి దగ్గర 3 రాదా నీకు? రండి మేడం, ఏంటి ఇలా వచ్చారు? సార్ని కలవడానికా? లేదు మిమ్మల్ని వాట్ కలవడానికి. ఇస్ ద మ్యాటర్? ఆ వెంకీ, నా అభినందనలు. విజయ్ నీ మీద ఎక్కడ ఫైర్ అవుతుందోనని నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వు పంపించిన కార్డ్ చూసి ఎంతో సంతోషించింది. అది నేను లవ్ చేస్తాను. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు చెప్పింది చాలు, మిగతాది మేము చెప్పుకుంటాం. ఇక నువ్వు బయలుదేరు. పని చూసుకో. భలేవాడివిరా. ప్రియా, ప్రియా, మామ, నీ లవర్ లైన్ లో పడిపోయినట్టే, ఇక పార్టీ చేసుకుందామా? యా. ఆ అమ్మాయి వస్తుందిరా, తిన్నాక వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు పో. ఆహా మంచి ఐడియా. దీనికి ఎంత పెద్ద మీటింగా పోరా. నాన్న, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఆహా వీడు ఇక్కడికి వచ్చాడేంట్రా? ఏం లేదమ్మా, కాలేజ్ ప్రిన్సిపల్ తో మాట్లాడాలని వచ్చాను. మన ఇంటికి వస్తా అన్నారు, అది అంత మర్యాదగా ఉండదని నేనే వచ్చేసాను. ఆగరా, ఇలారా. వాళ్ళ నాన్న చూసావుగా, తెలిసిందో నరికేస్తాడు. ఒరే, బతుకుంటే బలిసాకైనా తిని బతకచ్చరా, ఎందుకు వచ్చిన గొడవలు రా. పదండ్రా వెళ్ళిపోదాం. రేయ్ వెళ్దామా? సిగ్గులేదు నీకు? కాలేజీ వదిలేసినట్టున్నారు. ఇవాళైనా నాన్నతో కారులో రావచ్చుగా. ఏం చేస్తాం, ఇంట్లో 10 లక్షల రూపాయల కారున్నా బస్సులోనే వెళ్తానని పట్టుబట్టే పిల్లవి. చూడు నాన్న, ఇంట్లో 10 లక్షల రూపాయల కారున్నా 10 మందితో కలిసి రావడమే నాకు ఇష్టం. నా బిడ్డవు కదా, నా పట్టుదల ఉండకుండా ఉంటుందా? ఓ పని చేద్దాం, ఈ ఒక్కరోజు నన్ను నీ ఫ్రెండ్ అనుకొని నాతో కారులో రా. ఓకే. నిజమైన మగాడికి ఒక్కసారి ప్రేమ కలుగుతుంది. అది నాకు కలిగింది. తను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పనేవో, ఆ తర్వాత తన బాబేంటే ఎవడొచ్చినా సరే నన్ను ఆపలేడు. అంటే 2 ఊర్ల వాళ్ళు ఒకరినొకరు నరుకోవాలి, రక్తపటేర్లు పర్వాలేదు, నువ్వు చూడాలి అంతేగా? కరెక్ట్ రా. ఇంకెందుకు రా లేటు? నిర్ణయం చేసుకున్నావుగా, బయలుదేరు. నేను నీకు అండగా ఉన్నాను రా, బయలుదేరు. వెళ్ళరా, ఏం జరుగుతుందో చూద్దాం. ఏ ఎందుకు నన్ను అర్జెంట్ గా రమ్మన్నా? నేనెంత చెప్పినా సరే మా నాన్న వినడం లేదు. రేపే నాకు ఇంకొకరికి నిశ్చితార్థమట. నీకు తెలుసుగా విజయ్, నేను అశోక్ ని ఎంతగా లవ్ చేస్తున్నాను. ఈ నిశ్చితార్థం గనుక జరిగిందంటే నేను ఇక ప్రాణాలతో ఉండనే. పిచ్చిదానిలా మాట్లాడుకో. ప్రేమంటే ఏంటో నాకు తెలుసు. ఉండు, వెంకితో మాట్లాడతాను. విజయ్, ప్రియా ఎందుకు కాలేజీకి రాలా? తనకేమైంది? ప్రియాకేం కాలేదు. రేపు దానికి నిశ్చితార్థం, ఎల్లుండేమో పెళ్లి. ఏంటి ఆటలాడుతున్నావా? ఎవరు? నేనా? మీ ఇద్దరే దాని జీవితంతో ఆడుకుంటున్నారు. ఈయన గారు ఊరుకోకుండా వాళ్ళ నాన్నగారిని కొట్టొచ్చారు. అందువల్ల ఇప్పుడు నిశ్చితార్థం వరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? వెంకీ, వాళ్ళిద్దరిని మీరే ఎలాగైనా సరే కలపాలి, లేదంటే ప్రియా చచ్చిపోతానంటుంది. వాళ్ళిద్దరిని కలపడం పెద్ద సమస్య ఏం కాదు. 5 నిమిషాల పని చేసేయచ్చు. కానీ ఆ రూట్ లో వెళ్తే గొడవలు జరుగుతాయి. అది మీకు నచ్చదు కదా? నచ్చదనుకోండి, కానీ ఇప్పుడే తెలుసుకున్నాను. కొంతమందికి న్యాయంగా చెప్తే అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మీ రూటే కరెక్ట్. ఆ? అదే, మీ రూటే కరెక్ట్ అని చెప్పాను. ఆ, ఏమన్నారు? హ్మ్? రేపు నిశ్చితార్థం అన్నారు కదా. క్యాంటీన్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండండి. ఈ రోజు పెళ్లే జరుగుతుంది. రేయ్ పదరా. వెంకీ, చూసుకుని వెళ్ళండి. మీకేమైనా అవుతుందేమో. వాళ్ళ నాన్న కొంచెం కోపం ఎక్కువ. చూడకుండా వెళ్తేనే వాళ్ళ దుమ్ము దులిపేస్తాను. మీరేమో చూసి వెళ్ళమంటున్నారా? ఇక వాళ్ళని దేవుడే కాపాడాలి. ఈ జులై వెధవులకు పని పాట లేనట్టుంది. మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఏంట్రా ఇలా వచ్చారు? ఏంటి విషయం? ముఖ్యమైన విషయమే. నువ్వెలా ఉన్నావు? నీ కళ్ళు ఎలా ఉన్నాయి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం పని ఉంది ఇక్కడ? ఈ రోజు నాకేం తోచలేదు. అందుకే నేను ఒకసారి చూసి పలకరించి వెళ్దాం అని వచ్చాను. ఎగతాళా? కాదు, గేలి. ఈ రోజు నువ్వు ఖాళీ. ఓ గేలి ఖాళీ. మాట్లాడేటప్పుడు ఎత్తి ప్రసలతో మాట్లాడు. దెబ్బలు తినేటప్పుడు అన్ని వదిలే. నీదెప్పుడు తమాషాయ్.
నేను సీరియస్ గానే తీసుకోను. చెప్తా. దిగుతున్నావు ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏమ్మా, మా వాడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేగా? ఏయ్, ఓకేంద్రా నవ్వు. అమ్మా, మీ కూతురికి గుళ్ళో పెళ్లి వచ్చేయండి. ఏమండి ఏమిటి నీ తలక నోరు మీవే. ఏయ్, నా ఇంటికి వచ్చి నా కూతురు ఎత్తుకెళ్తానంటావా? చూడండి అంతే, భయపడకో. దగ్గర మీ ఇంటి అమ్మాయిని లవ్ చేస్తుంటే పక్కింటి అమ్మాయిని తీసుకెళ్తే ఏం బాగుంటుంది? బుద్ధే లేదు. చైతీరా రోషమా? రామా. రేయ్, నా కూతురు నాతోరా. రేయ్, ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో నేను చూస్తాను రా. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాను, అక్కడి నుంచి జీపులో వెళ్తాను. వెళ్ళరానా? రేయ్, రండ్రా. ఇన్ని చింత చెట్టు కట్టేసి ఎరగదీశాను రా. తమాషా చూస్తానే. పట్టుకోండి వాడిని. ఎరగదీశాండి. పట్టుకోండి. నమస్కారం. శుభకార్యం కోసం ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఈ టైంలో ఫైట్ చేశారంటే ఫాస్ట్ గా అయిపోతుంది. వైట్ అండ్ వైట్ లో సూపర్ గా మెరిసిపోతున్నారు. ఎందుకు మురికి చేసుకుంటారు? వస్తాను. మీరు చాలా మంచాడు, అర్థం చేసుకున్నారు. అర్రే, అయ్యయ్యో, చెప్తే వినరా? వస్తాను. ఆపండి, ఇంకేంటి మీ ఇద్దరికి సంతోషమేగా? సూపర్ విందుకి ఏర్పాటు చేశాను. పదండి, అందరం కుమ్మేద్దాం. పదండి పదండి. నా సంభావన లేకుండా వెళ్ళిపోతున్నారు. అయ్యా బాబు. థ్యాంక్స్ అండి. నిన్నటి వరకు మీరు ఒక విల్లన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను మీరు ఒక హీరో. ఒరే వెంకటేషు, నీ లవర్ వెళుతోందిరా. ఇలా చూడు, కాలేజీ కన్నా గుడేరా పదిలో. వెంటనే తన్ని కలిసి నీ లవ్ విషయం చెప్పి అప్పుడే రా నువ్వు వెంకివి, లేకపోతే మంకివే. ఏయ్, నేను మంకీనో వెంకినో ఇప్పుడు చూడు. మీ నాన్నగారు బాగున్నారా? బాగున్నారు. ఎవరి పేరున అర్చన? వెంకటేష్. రే వెంకటేషు, ఏంట్రా ఇది? నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి నీ లవ్ గురించి చెప్తావు అనుకుంటే ఆ అమ్మాయి నీకంటే ముందు వెళ్ళి గుళ్ళో నీ పేరు అర్థం చేస్తుంది. రేయ్, ఈ కాలం అమ్మాయిలు చాలా స్పీడ్ రా. గోత్రం నక్షత్రం చెప్పమ్మా. తెలీదండి. బాగా కావలసిన వాళ్ళ? శుక్రవారం బుధవారం. ఇంకా ఆలోచిస్తూ నించున్నాంట్రా. వెళ్ళి చెప్పు, వెళ్ళు. రే 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 రే, వాడిని ఎందుకు వెళ్ళమంటావు? ఇక వీడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీళ్ళన్నా వాళ్ళన్నా మాట్లాడుకున్నా స్టోరీ ఫినిష్. వచ్చే వారమే పెళ్లి. రేయ్, టపాకాయలు ఇప్పుడు పేల్చరా. ఎలాగైనా నువ్వే నాన్న చెప్పి ఒప్పించాలమ్మా, ప్లీజ్ అమ్మా. అయ్యో, ఎక్కడ నీ కొడుకు, ఎక్కడ నీ ముద్దులు కొడుకో వాడిని రోజు చంపేస్తాను. నాకున్నది ఒకటే కొడుకు, వాడు పోయినా పర్వాలేదు. ఏమిటండి మీకేమైనా పిచ్చి పట్టిందా? దయచేసి అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడమంటావే? వాడు ఎవరు లవ్ చేస్తున్నాడు? ఇంకెవరు లవ్ చేసినా పెళ్లి చేసి ఉండేవాడిని. నా ఆజన్మ శత్రువు, నన్ను నాశనం చేయాలని చూసేవాడు వాడి కూతురు లవ్ చేస్తున్నాడు. మా ఇద్దరు గొడవల వల్ల ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. ఊరంతా అట్టుడికిపోతుంది. ఇదేమన్నా వాడు చదువు అనుకున్నావా? ఈసారి ఫెయిల్ అయితే వచ్చేడు పాస్ అవడానికి. వంశ గౌరవమే, ఒకసారి పోతే తిరిగి రాదు. మన అబ్బాయి కోసం మీరు కొంచెం మారకూడదా? నేను మారితే చాలా, ఊళ్ళో వాళ్ళు మారక్కర్లేదా? నువ్వు నరకమన్నప్పుడు నరకడానికి, కలిసిపోమన్నప్పుడు కలిసిపోవడానికి మేం బలిపరుస్తువులు కావాలని ఊళ్ళో వాళ్ళు అడిగితే నా మొహం ఎక్కడ పెట్టుకోను. దీనికి కారణం వాడు కాదే, వాడితో కలిసి తిరిగి ఆ ముగ్గురు. అరే, ఆ ముగ్గురిని లాక్కురండిరా. ఈ వెంకటేష్ గారికి ఏమన్నా పిచ్చెక్కిందా? ఏ బాలరాజు కూతురు లవ్ చేస్తున్నట్ట? లవ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరు లవ్ చేస్తే ఏంటి? పెళ్లి చేసేయచ్చు కదా. సర్లే గాని ఆ. ఇప్పటికైనా నా మాట విను. ఏంటి? పట్నంలో నీకు మంచి ఉద్యోగానికి ఏర్పాటు చేశాను. దయచేసి వెంటనే బయలుదేరు. పట్నంలో అన్ని చోట్ల ఇప్పుడు ఒకే పని జరుగుతుందట. ఏంటది? ఎవరు చూసినా చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి జనాలను దోచుకుంటున్నారట. నన్ను ఆ పని చేయమంటావా? ఇదిగో, ఈ కుంటి సాకులే నాకు చెప్పొద్దు. నువ్వు పట్నం వెళ్తున్నావా లేదా? ఎందుకు ఎరుస్తున్నావు? ఎందుకు ఎరుస్తున్నావు? ప్రాణ స్నేహితులు ఎలాగైనా విడదీయాలని చూస్తున్నావా? వాడిది నాది ఇలాంటి స్నేహం కాదు. చొక్కా ప్యాంటు లాంటిది, సూర్య చంద్రులు లాంటిది, రైలు పట్టాలు లాంటిది. వాళ్ళ ప్రేమను గెలిపించకుండా నేను ఈ ఊరి నుంచి కదలంతే. నువ్వేం చేసుకుంటావు చేసుకో. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా ఉన్నది. ఎవరు నువ్వు వాయిస్తున్నట్టున్నారే? ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు అనుకుంటా. పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. వాళ్ళు చూసినందుకు బరలు కొడుతున్నారట్రా. ఈ అడ్డాన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరా? అయ్యో, వాడు నాకు ఆగర్భ శత్రువురా. వాడితో సంబంధం కలుపుకోమంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడే బాబు. రేయ్, నా కొడుకు కొట్టే అమాయకుడు, వాడిని చెడగొట్టింది మీరే. అయ్యా, మీ వాడి ఏం పాపం తెలియని అమాయకుడే మేము ఒప్పుకుంటున్నాం. కానీ అంజమ్మ ఆరమ్మ అంటూ అడ్డమైన ప్రేమ కథలు చెప్పి మీ వాడు మనసు పాడు చేసింది మేము కాదు, ఆ నల్లటోడు. ఎవడో వాడు? అదే ఆ మదను. ఇరికించేశారయ్యా, ఇరికించేశారు. రేయ్, వెళ్ళి వాడిని పట్టుకున్నాడు రా. అందుకే నేను ఇంతటితో వదిలేస్తున్నాను. వాడిని రాని, వాడి తల చెక్కేస్తాను. తల చెక్కేస్తాడా?
ఏంటిది ఏదో పెన్సిల్ చెక్కినట్టు చెప్తున్నాడు? ఇలాంటి వాటికి మతం జంకడ్రా. ఆహా, ఫ్రెండ్షిప్ ముఖ్యమే, కానీ దానికన్నా ప్రాణం ముఖ్యం కదా. అయ్యా, చేతికి చిక్కితేనగా చెక్కేసేది, మేము ఎగిరిపోతాం. అర్జెంట్గా వచ్చేస్తాంరా. ఏమిటా ఇది? ఎవరు మిమ్మల్ని కట్టేసింది? మాకేం తోచడం లేదు, అందుకే మమ్మల్ని మేమే ఇలా కట్టేసుకుని ఆడుకుంటున్నాం. ఎప్పుడు చూసినా తమాషాలేనట. ఏం చెప్పంటావు మా అంతా మీ ఆయన చేసిన ఏయ్, పని. ఏయ్, ఎందుకు వాళ్ళు వదిలేస్తున్నావు? ఎందుకు వదిలేస్తున్నావు? ఏమిటండి ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా? అవునే, పిచ్చే పట్టింది. మన అబ్బాయి అంత పెద్ద తప్పేం చేశాడు? లవ్ చేశాడు, అది తప్ప? లవ్ చేయడం తప్పు కాదే, నా శత్రువు కూతురు లవ్ చేశాడు చూడు, అదే తప్పు. ఏమిటండి ఎప్పుడు చూసినా శత్రువు శత్రువు అంటారు? ఆయనకి మన అబ్బాయికి ఏదైనా గొడవ ఉందా? లేదే. మీ నాన్నగారి కాలంలో ఏదో గొడవ పడ్డారు, అది రావణాసుడు కాష్టంలా ఇంకా రగులుతూనే ఉంది. ఆ పగ ఇంకా అలాగే ఉండాలా? వద్దండి. ఆ 7 కొండల వాడే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి ముడి పెట్టాడు. మీ ఇద్దరు వేయకులేది ఈ పగలు చల్లారిపోతాయండి. ఏం కూసావే? నేను వాడు వియంకులం కావాలా? అది మాత్రం జరగదు. ఇప్పుడు తెలిసిందండి మన అబ్బాయి మీద అసలు మీకెంత ప్రేమ ఉందో. వాడి కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పేవారు, అది అబద్ధమేగా. మీకు మీ గౌరవమే ముఖ్యం. వాడేమిటంటే ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానంటున్నాడు. మన అబ్బాయికి కర్మకాండలు చేసి ఆ తర్వాత ఆయనతో సంతోషంగా గొడవ పెట్టుకోండి. నా బిడ్డకి నేను కర్మకాండలు చేయాలా? దయచేసి ఇంకెప్పుడు అంత మాట అనుకో. ఛ! రే వెంకీ, నాన్న. ఇలా రా. రేయ్, అమ్మా. ఇలా రారా. రే వెంకీ, ఆ అమ్మాయి లేకపోతే నువ్వు బతకలేవా? నాన్న, ఆ అమ్మాయిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేకపోతున్నాను నాన్న. ఆ అమ్మాయి లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను నాన్న. ఒకవేళ నీ ప్రేమను నేను ఒప్పుకోలేదంటే నన్ను మీరా పిల్లని చేసుకుంటావా? ఆ? ఆ, అలాంటి పని నేను ఎప్పుడూ చేయను నాన్న. రారా రా. నీ మీద నాకున్న ప్రేమని మీ అమ్మ అబద్ధం అంటోందరా. నీ మీద నాకున్నది ప్రేమే కాదు, దానికంటే ఎక్కువరా. నువ్వు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమని నిరూపించలేనని చెప్పావుగా, నీ మీద నాకున్న ప్రేమని ఇప్పుడే నిరూపిస్తానురా. వాడు ఒప్పుకున్నా సరే ఒప్పుకోపోయినా సరే తప్పకుండా ఈ పెళ్లి జరుగుతుంది. భూపతి, ఎందుకు కోపడతావు? కోపడు. ముందు నాకు కూడా కోపం వచ్చింది, తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. దయచేసి వాళ్ళిద్దరిని వెళ్ళేయాలని చూడు. మీకెంత ధైర్యం ఉంటే మా అమ్మాయి గారిని ఉమ్మని అడుగుతారు, చూస్తూ నిల్చున్నారంట. కొట్టండి. ఆగండి. రాయ్, చదవండ్రా. వెళ్ళండి ఇక్కడి నుంచి. భూపతి, ఇంటికొచ్చిన వాడిని చంపానన్న చెడ్డ పేరు నాకు రానివ్వద్దు. వెళ్ళిపో. నీ నిర్ణయం ఇదేనా? ఏమండి, కాస్త లోపలికి రండి. ఏమండి, నోర్మయ్, ఏమండి, దయచేసి లోపలికి రండి. లోపలికి రండి, చెప్తాను. రండి. ఏంటో చెప్పు. ఏమండి, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. ఆ దేవుడే వాళ్ళని ఇక్కడికి పంపించినట్టున్నాడు. శాస్త్రి గారు చెప్పింది జ్ఞాపకం ఉంది కదా, ఇంకో 30 రోజుల్లో మన అమ్మాయికి పెళ్లి జరగలేదంటే ఆ తర్వాత దాని పెళ్లికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. అందుకని ఏమండి, ఇంకో 30 రోజుల్లో మన అంతస్తుకు తగ్గ సంబంధం ఎక్కడ దొరుకుతుందని అడిగారు. ఇప్పుడొచ్చిన సంబంధం కంటే గొప్ప సంబంధం ఖచ్చితంగా దొరకదు. ఉమా వాడు నా ఆజన్మ శత్రువు. మీకే కాని మన అమ్మాయికి కాదుగా. అలాని వాడు నా వీంకుడిని చేసుకోవాలా? తప్పు లేదండి. ఆయన చెప్పినట్టుగా ఇంకా ఎన్నాళ్ళు ఇలా గొడవలు పడుతుంటారు? ఇప్పుడు కూడా మీరు దిగి రాలేదుగా, వాళ్లేగా దిగొచ్చారు. ఎప్పటికీ గెలుపు మీదేనండి. దయచేసి మీ పట్టుదల వల్ల మన అమ్మాయికి దక్కాల్సిన మంచి జీవితాన్ని పాడు చేయకండి. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. లేదండి, నిజం చెప్పాను. కాస్త ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మీ అమ్మాయి పెళ్లి విషయంలో కొన్ని సమస్యలున్నాయి. కాస్త బాగా చూసి చెప్పండి. కంగారు పడకండి, మీ అమ్మాయి పెళ్లి సక్రమంగానే జరుగుతుంది. ఓ 30 రోజుల్లోగా పెళ్లి జరిపించేయండి. ఎలాంటి సమస్యలు ఉండవు. ఎంతైనా గ్రహ బలాన్ని తప్పించలేం కదా. ఏంటో నువ్వనేది? 30 రోజుల్లో పెళ్లి అయిపోవాలంటావు. రోడ్లో పోయేవాడికి నా కూతురు ఇవ్వగలనా? కదా. చాలా ఊరుకో. సరే, నీ ఇష్ట ప్రకారమే జరగని. వెళ్ళి వాళ్ళని ఇంట్లోకి పిలువు. లోపలికి రండి. రండి. రే, మీరు ఇక్కడే ఉండండి. నేను కూడా
ఈ పాత కక్షల్ని వదిలేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు మా ఇల్లు వెతుకుంటూ వచ్చి సంబంధం అడిగారో ఆ తర్వాత కూడా నేను దిగి రాలేదంటే నేను పెద్ద మనిషి అనడంలో అర్థమే లేదు. మీరు చెప్పినట్టుగానే పాత కక్షలన్నీ మర్చిపోదాం, వీంకులు అవుదాం. మీరు లోపలికి రండి. వెళ్ళు. హ్మ్. ఆ, ఇప్పుడు కూడా గెలిచింది నేనే. ఎందుకంటే నువ్వే నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. గెలుపు ఓటముల కంటే మన పిల్లల సంతోషం ముఖ్యం కదా. ఇచ్చుడు, ఈ పెళ్లిని సాగ్గా పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలనుకున్నావో ఆ తర్వాత నువ్వు ఉండవు, నీ ఊరు ఉండదు, నీ బిడ్డ కూడా ఉండడు. మన పిల్లల జీవితాలతో నేను ఎలాంటి ఆటలు ఆడుకోను. నేను పాతవన్నీ మర్చిపోయాను, మీరు మర్చిపోండి. ఈ రోజు మన మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. మీరు ఈ సంబంధానికి ఒప్పుకోనందువల్ల నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఎందుకైనా మంచిది మీ అమ్మాయితో కూడా ఒక మాట. నా కూతురు నేను అలా పెంచలేదు. మీరు ధైర్యంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి. అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఇదిగో ఇక్కడున్నారా. రేయ్ ఏంట్రా తెల్లారితే పెళ్లి, నువ్వేమో పెళ్లి కొడుకువి. పందిట్లో సందడి చేయకుండా ఇక్కడికి వచ్చి మౌనంగా కూర్చున్నావేంటి? ఏంటి విషయం? మరేం లేదురా, రేపు ఉదయాన్నే తన మెళ్ళో తాళి కట్టి తన భర్తనైపోతాను. ఈ రోజు రాత్రి వరకే నేను తన లవర్ని. లవర్ గా ఉన్నప్పుడే తనతో 2 మాటలు మాట్లాడాలని ఆశగా ఉంది. కానీ ఎప్పుడు ఎక్కడ ఇంతేగా పైన మేడ మీద ఉంది, వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే ఎవరు ఏమనుకోరుగా. ఎవరేమనుకుంటే నీకేంట్రా? ధైర్యంగా వెళ్ళి మాట్లాడు. వెళ్ళరా, వెళ్ళు. విజయ్, విజయ్, విజయ్. విజయ్, ఆగు విజయ్. విజయ్, ఏంటిది? కిందది. తెల్లారితే మన ఇద్దరికి పెళ్లి. మన వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు కదా. తెల్లవారితే నేను నీకు భర్తను కాబోతున్నాను. ఈ ఒక్క రాత్రికే నేను నీ లవర్ని. లవర్ గా ఉన్నప్పుడే నీతో మాట్లాడాలని ఆశతో వస్తే నువ్వు ఇక్కడ. నాకేం అర్థం కావట్లేదు, ఏమైంది? నన్ను మీరు లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పానా? విజయ్, జోక్ చేయకు విజయ్. మూర్ఖుల్లా మాట్లాడకండి. ఏ రోజైనా నేను అలా చెప్పానా? నాకు చదువు సంజయ్ లేకపోవచ్చు విజయ్, కానీ ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోలేకపోవడానికి నేను మూర్ఖుడినేం కాదు. నేను ఫస్ట్ నిన్ను చూసి మాట్లాడినప్పుడు నువ్వు నా పేరు చాలా బాగుందని చెప్పావు కదా. ఆ తర్వాత నేను నీకు ఒక లవ్ కార్డ్ పంపించాను. అది చూసి నువ్వు చాలా సంతోషపడ్డావట. ఆ తర్వాత మనం అశోక్ కి పెళ్లి జరిపించాం కదా. అప్పుడు నువ్వు నాతో ఏమన్నావు? నిన్నటి వరకు నువ్వు నాకు విలన్లా కనిపించావు, ఇప్పుడు నాకు హీరోలా కనిపిస్తున్నావు అన్నావుగా. సరే వదిలే, అవన్నీ అబద్ధాలే అనుకో. గుళ్ళో నా పేరు నచ్చించేయించావు కదా. నా మీద నీకు ఎంత ప్రేమ లేకపోతే గుళ్ళో నా పేరు నచ్చించేయిస్తావు? మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ అన్నిటినీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని చూడక ముందే నాలో ప్రేమ కలిగింది. నేనొకరిని లవ్ చేస్తున్నాను. అతని పేరు వెంకటేషే. మీ పేరు చెప్పగానే నాకు బాగా నచ్చిందన్నాను. నిజంగా లెటర్ పంపించింది మీరని నాకు తెలీదు. ఆయనే పంపించారనుకుని చాలా సంతోషపడ్డాను. గుళ్ళో నేను అర్చన చేయించింది నేను లవ్ చేస్తున్నా నా వెంకటేష్ కి, మీకు కాదు. ఎన్ని మాట్లాడుతున్నారే, ఒక్కసారైనా నాతో మీ లవ్ గురించి డైరెక్ట్ గా చెప్పారా? చెప్పుంటే అప్పుడే నా వెంకీ గురించి మీకు చెప్పేదాన్ని. మొదటి నుంచి అన్ని తప్పుగా అర్థం చేసుకుని పిచ్చివాడిలాగా ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు. మీ ఇద్దరిది ఒకే పేరు కాబట్టే మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్ గా అనుకున్నాను. కానీ నేను ఆయన్ని ఎంతగా లవ్ చేస్తున్నానో మీకు తెలీదు. నా హృదయ స్పందన ప్రతి క్షణము ఆయన పేరే చెప్తోంది. మేమిద్దరం చూసుకోకుండానే కలిసింది ట్రైన్ లో.
కమలాపురంకి ఇక్కడ దిగా అవును ఇక్కడే దిగాలి. విజయ్ విజయ్ త్వరగా దిగిరావే. వస్తున్నానమ్మా. సంగీత సాధనం పాదములకి తగలకూడదని ఎవరన్నారు? నీ పదములు చేసిన సంగీత కచేరీని ఇతరుల కరములు చెయ్యడం కూడా ఇంతవరకు నేను వినలేదు. ఇంత చిన్న సంగీత సాధనాన్ని కనుగొన్నది ఎవరో? నిద్రింపచేసే సంగీతాన్ని నిద్రపోతూ ఆలపించగలిగేది నువ్వొక్కదానివి. నీ కాలి అంగిల్ని కానుకగా ఇస్తే శారదాదేవి తన వీణకి వీడ్కోలు పలుకుతుంది. ఇక పైన పసిడి విలువ పడిపోయి వెండి విలువ పెరిగిపోతుంది. చిలుకకే మాటలు నేర్పడం శ్రమం, కానీ నువ్వు ఈ లోకానికే మాటలు నేర్పించావు. నీ పాదములకు ఒక రూపాన్ని ఇవ్వగలిగితే ఇక మోనాలిసా రూపంతో పనే ఉంటుంది. అదరాలతో చిరునవ్వు చిందించడమే మానవులకు తెలుసు. వేళ్లతో చిరునవ్వు చిందించడం నీ పాదములకు మాత్రమే తెలుసు. దయచేసి నీ పాదములను నీటితో కడగాలనుకోకు. హిమబిందువులతో నిండిన గులాబీలతో మృదువుగా తుడిచి సరిపోతుంది. పూర్తిగా వినే భాగ్యానికి నోచుకోక విడిపోతున్నాను. నీ కాలి అంగేల సంపడిని నా చెవులలో నింపుకొని. సరే, మహారాజా మహల్కి ఎటు వెళ్ళాలి? మహారాజా మహల్కా? మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. బండి ట్రబుల్ ఇస్తోంది, చూస్తాను ఉండండి. ఏంటది? నీ పాదములను నీటితో కడగాలనుకోకు. హిమ బిందువులతో తడిచిన గులాబీలతో తుడిచి మృదువుగా, అది చాలు. పూర్తిగా వినే భాగ్యానికి నోచుకోక విడిపోతున్నాను. నీ ఖాళీ అందియల సవడిని ఇది నేను రాసిన కవితలా ఉంది. నా చెవులలో నింపుకుని. ఆ అమ్మాయి ఇక్కడే ఉందన్నమాట. వెంటనే చూడాలి. ఓయ్, ఆడవాళ్ళ రూమ్ లోకి వచ్చేవండి, బయటికి పో. సారీ. అయ్యో, ఛ, ఎవరే ఉంటారు ఇంతమందిలో? తనెవరో ఎలా తెలుసుకోవడం? ఎలాగైనా సరే కనిపెట్టి తీరాలి. ఎవరే ఉంటారు? హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. హలో హలో. సార్, మైక్ టెస్టింగ్ చేస్తున్నారా? ఏం చూస్తే తెలియడం లేదా? అయినా మైక్ టెస్టింగ్ కాకపోతే టెస్టింగ్ అటాక్ చేసేది. అసలే పని చేయక చేస్తుంటే నువ్వు అక్కడ ఏదో కష్టపడుతున్నారు కదా, నన్ను కొంచెం హెల్ప్ చేయమంటారా? అలాగా పట్టుకో, సరిగా చూసి పెట్టు, ఇప్పుడే వస్తాను. హలో హలో, మైక్ టెస్టింగ్. హలో. నీ అదరాలు విచ్చుకున్న తరువాతే నాలో కవితలకు పుష్పించడం ప్రారంభమైంది. గళమా అది, గాన గంధర్వుల నిగమం. నీ కాళ్ల పట్టీల అందియల్ని మింగేసిన కోకిలొక్కటే ఇలా కూయగలదు. ఆ రోజు నీ పాదములను చూసినప్పుడు ఒకసారి, ఈ రోజు నీ గలము విన్నప్పుడు ఇంకొకసారి, ఇలా ఎన్నిసార్లు నాకు పునర్జన్మనిస్తావు? ఇంకనూ నీ మోమును వీక్షించని ఈ కనులకు మోక్షాన్ని కలిగించి ఈ ఆరాటాన్ని తగ్గించేదెన్నడం. సెలవివ్వు. రే 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 రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఓ, ఏనేదిరా, ఊరికే టెస్ట్ చేస్తున్నానంతే. సరేరా, నా కాబోయే భార్యని ఇంట్రడ్యూస్ అబ్బా, చేస్తాను. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. రే, నువ్వు నా పెళ్ళికే కదా వచ్చావు, మర్యాదగా రా నాతోటి. రారా.
చలిని కనుగొంటిని, ఊహల్లో కదలాడే చెలిని, నా నెచ్చెలిని. విజయ్, అందరూ గుడికి వెళ్తున్నారు, నువ్వు రామ్మా వెళ్ళొద్దాం. అమ్మా నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేను. ఏమిటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు, రా వెళ్ళొద్దాం. నేను రానని చెప్తున్నాను కదమ్మా, నువ్వు వెళ్ళిరా. ఏం పిల్లవే నువ్వు. సరే నీ వెళ్ళొస్తాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వెళ్ళరానా? సరేమ్మా. హలో, మీరు గుడికి వెళ్ళలేదా? ఏ మీరు వెళ్ళలేదా? దేవత ఇక్కడ ఉండగా గుడికి ఎందుకు వెళ్ళడం? ఏమన్నారు? అదే దేవతలు అడుగడుగునా ఉంటారు కదా, అందుకే అలా చెప్పాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ గిఫ్ట్ ని జస్ట్ నవ్వుతూ మాట్లాడితే చాలు, వెంటనే గిఫ్ట్లు ఇచ్చేస్తారు. ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చారా? అయ్యో లేదండి, ఇది నా కష్టార్జితం. ఇవన్నీ నాకేం వద్దు. సరే, మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి, నా అదృష్టం ఇంతే అనుకుంటాను. నాకు తెలుసండి మీరు తీసుకుంటారని. దయచేసి దాన్ని ఇక్కడ ఓపెన్ చేయకండి, రూమ్కి వెళ్ళి చూసుకోండి. చెప్పండి మీరు. నీకు అసలు బుద్ధుందా? రైల్వే ట్రాక్ మీద నడవమని నీకెవరు చెప్పారు? హలో 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 హలో, ఎందుకండి అంత టెన్షన్ అవుతున్నారు? మీకు నాకు మధ్య అనుబంధం ఉన్నట్టు. అసలు నేనేమైతే మీకేంటండి? మాట్లాడరే. పోనీ నేను చెప్పనా? యు ఆర్ ఇన్ లవ్ విత్ మీ. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. నా పేరు వెంకటేష్. నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక సామాన్య కుటుంబానికి చెందినవాణ్ణి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నన్ను చదివించి ఇంతవాణ్ణి చేసింది మా అక్కయ్య. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. నాకు మంచి ఉద్యోగం రాగానే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. అంతవరకు నువ్వు నా కోసం ఎదురు చూస్తావా? నువ్వు వచ్చే వరకు తప్పకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. విజయ్, ఎక్కడున్నావు? త్వరగా రా. ఇదిగో వస్తున్నా. ఇవి కాళ్ల పట్టీలు మాత్రమే కాదు, నా ప్రాణం. మేం ప్రేమించుకుందేమో కొన్నాళ్లే, కానీ నాకు సంబంధించినంత వరకు ప్రేమ కలగడానికి రోజులు సంవత్సరాలంటూ లెక్కలే ఉండవు. ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారన్నదే ముఖ్యం. నా లైఫ్ లో ప్రేమ పెళ్లి అన్ని ఆయనతోనే. నేను ప్రతి క్షణము ఆయన తలుపులతోనే బ్రతుకుతున్నాను. తప్పకుండా ఆయన వస్తారు, మా నాన్నగారితో మాట్లాడతారు, మా పెళ్లి జరుగుతుందనుకున్నాను. కానీ మీ వల్ల అంతా తారుమారైంది. ఒకే ఒక్క నిమిషంలో నేను నిన్ను ప్రేమించట్లేదని చాలా ఈజీగా చెప్పావు. ఇది విన్నా కూడా నేనెలా ప్రాణాలతో ఉన్నాను నాకే తెలియడం లేదు. నువ్వు అతను ఎంతగా ప్రేమించావో నాకు తెలియదు, కానీ నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. తప్పంతా నాదే. నేను ఒక మూర్ఖుండి. ఒకే ఒక్క సందేహం, మా నాన్న మీ నాన్న దగ్గరకు వచ్చి పెళ్లిని అడిగినప్పుడు మీ నాన్న ఒప్పుకున్నారు. అప్పుడే నువ్వు ఈ నిజం చెప్పేసి ఉంటే ఈ పెళ్లి ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఏంటి విజయ్? తప్పే, కానీ మా నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాను. అబ్బాయి అమ్మాయి పారిపోతుంటారు, వాళ్ళని అలాంటి తండ్రి తరుముతూ ఉంటాడు. ఆ ఏర్ దాటితే తప్పించుకోవచ్చని చప్పట్లు కొట్టి విజిలేయడానికి ఇదేమన్నా సినిమానా?
జీవితం అమ్మా. చరిత్రలో చదివే ఉంటావు. షాజహాన్ ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడని. ఆ షాజహాన్ బతికొండి షాజహాన్కి ముంతాజ్కి ఒక ఆడపిల్ల పుట్టి ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి ఉంటే వెంటనే కూల్చేసేవాడు షాజహాన్ తాజ్మహల్ ని. నీలాంటి వాళ్ళకి ప్రేమ సంతోషాన్ని, కన్న వాళ్ళకి బాధని ఇస్తుంది. ఆ రోజే అన్నాడు, నీ కూతురు మాట్లాడుకో అని. నేనే నీ మీద ఉన్న నమ్మకంతో అతనికి మాటిచ్చాను. అతనేమో శుభలేఖలు వచ్చేయించి ఘనంగా పెళ్లి ఏర్పాటు చేయిస్తున్నాడు. ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కూతురు ఇంకొకరిని ప్రేమిస్తోంది, ఈ పెళ్లి ఆపేద్దామంటే అతను నన్నేమనుకుంటాడు? నేను అతని మీద పగ తెచ్చుకున్నాను అనుకుంటాడు. తర్వాత నీకు తెలుసు, 2 ఊళ్ళు కొట్టుకు చేస్తాయి. అలా జరగకూడదమ్మా. నువ్వు నీ ప్రేమను మర్చిపోయి నిన్ను చేసుకోబోయే వాడిని ప్రేమించు. అదే నీకు మంచిది, నాకు మంచిది. మనసులో ఒకరిని తలుచుకుంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేనేమంత దిగజారిపోలేదు. వేరే మార్గం దొరక్క నా వెంకటేష్ కి 10-15 లెటర్లు రాశాను. తప్పకుండా ఆయన వచ్చి నన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్తారని ఈ రోజు వరకు ఎదురు చూశాను. కానీ ఆయన దగ్గర నుంచి సమాధానమే రాలేదు. అందువల్ల ఆయన నన్ను మోసం చేశారు అనుకోవడం లేదు. ఆయన నన్ను ఎప్పటికీ మోసం చేయరు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నేను రాసిన లెటర్లు ఆయనకి అందుండకపోవచ్చు. ఇంతవరకు రానివాడు రేపు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకనే ఈ నిర్ణయానికి నేను వచ్చాను. మీ వల్ల ఇప్పుడు అది పాడైపోయింది. అవును విజయ్, అన్ని తప్పులకి నేనే కారణం. నన్ను క్షమించు. కానీ నువ్వు చావడం వల్ల ఎవరికి లాభం చెప్పు? నువ్వు తక్కువని తెలిసాక నేను పడ్డ వేదన నాకు మాత్రమే తెలుసు. అదే విధంగా నీ లవ్ సక్సెస్ కాలేదని తెలిసినప్పుడు నువ్వు పడ్డ వేదన ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఒక అమ్మాయి వేదన ఇంకో అమ్మాయికే తెలుస్తుందంటారు. అది అసలు నిజం అబద్ధమో నాకు తెలియదు. కానీ ప్రేమికుల వేదన నేను అర్థం చేసుకోగలను. నా ప్రేమ ఎలాగూ ఓడిపోయింది, కనీసం నీ ప్రేమైనా గెలవాలి. ఏ వెంకటేష్ కు నువ్వు దక్కలేదు. నువ్వు ఆశపడుతున్న ఆ వెంకటేష్ తో నిన్ను కలిపే భాగ్యాన్ని ప్లీజ్ నాకివ్వు. బావగారు, నాకు వేరే దారి తెలియటం లేదు. దయచేసి నా కూతురు ప్రేమను అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి నాకు చేయకండి. తర్వాత నేను ఊళ్ళో తలెత్తుకోలేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి ఆపమండానికి కారణం మిమ్మల్ని అవమానించాలని కాదు. మీ అమ్మాయి సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో నాకు 10 రోజులు టైం ఇవ్వండి. నేను పట్నం వెళ్లి అతను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. నాకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడమే మంచిదనిపిస్తోంది. బాబు, పోరావతలకే ప్రేమ లేదు, దోమ లేదు, వంకాయ లేదు. బావగారు, అమ్మాయిని అడగటానికి వచ్చినప్పుడు పాత పగలని మర్చిపోయి నా మాటకు విలువిచ్చారు కదా. ఆ రోజు నేనేమన్నాను? మీకు రుణపడి ఉంటాను అన్నాను కదా. ఆ రుణాన్ని ఇప్పుడు తెలుసుకుంటాను. బావగారు, రేపు ఉదయం మీ అమ్మాయి మెళ్ళో వీడు తాళి కడతాడు. ఎలా కట్టడో నేను చూస్తాను. పదండి బావగారు, పదండి బావగారు. వదలరా, పదండి బావగారు. వీడేదో పెద్ద త్యాగశీలు అనుకుంటున్నాడు. మీ నాన్న చెప్పింది కరెక్టరా. కాకపోతే పెళ్లి అయిన తర్వాత ఒక 10 రోజుల పాటు కాస్త మోభావంగా ఉంటుంది. తర్వాత అనే సర్దుకుపోతుందిలే. బుద్ధి లేకుండా మాట్లాడకరా. అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి గురించి ఎవరైనా ఆలోచించారా? తన లవర్ దక్కలేదని ఎంత ఫీల్ అవుతోంది. ఆ బాధ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. సరేరా, పెళ్లి జరిగి తీరుతుందని మీ నాన్న చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ఊరొదిలి పెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వెంకీ, ఏంటో అనేది? అవునరా, ఇక్కడుండి ఈ పెళ్లి ఆపడం నా వల్ల కాదు. అందుకే తను తీసుకుని పట్నం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఎవడికి వాడు లవ్ చేస్తున్నానని అవకాశం దొరికితే చాలు అమ్మాయిల్ని అనుభవించి వదిలేస్తున్నారు. కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేశానన్న ఒకే ఒక్క కారణంతో మీ అమ్మా నాన్నలతో గొడవపడి ఈ అమ్మాయిని ప్రేమించిన వాడితో కలుపుతానని తీసుకొచ్చావు. చూసావా, నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం రా. మా అమ్మ నాన్నలకి ఎలాగోలా నచ్చి చెప్పుకుంటాను రా. ముందు ఎలాగైనా ఆ అబ్బాయిని కనిపెట్టాలి. అలాగా? విజయ్, అబ్బాయి ఫోటో ఏదైనా నీ దగ్గర ఉందా? లేదు, అడ్రస్ ఉంది. అడ్రస్ ఉందిగా, అచ్చాలు. అతను ఎలాగైనా సరే పట్టుకుంటారు. ముందు మీ ఇద్దరు వచ్చి నా ఇంట్లో ఉండండి. పదండి, రండి, రామా. రండి రండి, ఆటో ఎక్కండి. రే, పట్నంలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటే ఇలా ఆటో తోలుతున్నావేంటి? ఓ, దాని గురించా? మీ నాన్నకు భయపడి నేను ఊరు వదిలిచ్చేశాను. వచ్చే ముందు మా బాబు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఏదో పెద్ద ఉద్యోగం ఉందన్నాడు. ఇక్కడికి వచ్చి చూశాకే తెలిసింది మా బాబు పెద్ద ప్రాణని. ఇలా చూడు, పైలట్ అవ్వాలి, ఫ్లైట్ తోలాలని ఆశపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఆటో తోలాల్సి వచ్చింది. ఆటో ఎవరు తక్కువ? ఆటో నమ్ముకొని ఈ సిటీలో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయిని వెతకాలి కదా. సరే, దానికి డబ్బు ఎవడిస్తాడు?
అర్థమైంది కదా, అందుకే అర్థమైన ప్రశ్నలు వేయకూడదు అన్నది. ఎక్కువ వచ్చేసాం, దిగరా. ఇదేరా మన కోట. నమస్తేనా. ఏంటయ్యా? నేను చెప్పాను కదా, వీడు నా ఫ్రెండ్. ఈ అమ్మాయి పేరు విజ్జి. ఆహా. ఏయ్, హౌస్ ఓనర్ రా. నమస్కారం. చూడు బాబు, జరిగిన విషయం అంతా మీ ఫ్రెండ్ చెప్పేశాడు. మీరు ఇక్కడ ఉంటాం నాకేం అభ్యంతరం లేదు. మీకే సాయం కావాలన్నా నన్ను అడగండి. చూస్తూ నించుంటావేంటి? లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. రండి. సార్ చాలా థ్యాంక్స్ సార్. దిగులు పడక బాబు, అంతా దేవుడే చూసుకుంటాడు. ధైర్యంగా లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాన్న చెప్పారు. నాకు ఇంకా పెళ్లికోలేదు. నేను రెడీ. మీరు రెడీయా? రే వెంకీ, ఈమె హౌస్ ఓనర్ కూతురు. కాస్త జాగ్రత్తగా మసలుకో. నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదే. వీడు చెప్తాడు. అమ్మా, వీడు వచ్చింది ఇప్పుడే కదా, ఇంకో వారంలో నీకు సమాధానం చెప్తాను. సరేనా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఎప్పుడైతే నన్ను కాదని వెళ్ళిందో అది నా కూతురు కాదు. దాన్ని తీసుకెళ్ళిన ఆ వెంకటేష్ గారిని ఎక్కడ కనిపించినా నరికి పారేయండి. మీరు చెప్పింది నిజమేనయ్యా. ఇక్కడే ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు. ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ చెప్పగలరా? అతను ఇప్పుడు చాలా పెద్దోడైపోయాడు, బాగా సంపాదిస్తున్నాడు. అదేదో పెద్ద గార్మెంట్స్ కంపెనీలు పనిచేస్తున్నాడంట. వెళ్ళి ఎత్తుక్కోండి, నాకు చాలా పని ఉంది. పదన వెళ్దాం. స్వామి విఘ్నేశ్వర, నువ్వే అబ్బాయి ఎక్కడున్నాడో కనిపెట్టి మాకు చూపించు స్వామి. రే వెంకీ, అక్కడ చూడరా, ఒకటి పట్టుకుని ఎంతమంది కొడుతున్నారో. చాలా థ్యాంక్స్ సార్. పర్వాలేదు సార్. ఏం సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా డీసెంట్ గా ఉన్నారు, కానీ రోడ్డు మీద గొడవ పడతాయి. అయ్యో, అలాంటిదేమీ లేదు. ఫ్యాక్టరీలో ఒక చిన్న యూనియన్ ప్రాబ్లం, దాన్ని ఇలా రోడ్డు వరకు తీసుకొచ్చారు. ఎనీహో, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వాలేదు సార్, కావాలంటే నేను ఇంటి వరకు వచ్చి డ్రాప్ ఇట్స్ ఓకే, నేను వెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను. రే వెంకీ, ఏంట్రా అక్కడ గొడవ? ఏదో యూనియన్ ప్రాబ్లం అట, అందుకే వాళ్ళు అతన్ని కొట్టడానికి వచ్చారు. ఓహో, సరే సరే, మన ఇద్దరం కూడా ఈ ఊరికి కొత్త, మనకెందుకు వచ్చిన గొడవ కానీ. రా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. అడ్రస్ కనుక్కున్నారుగా, ఆయన చూసారా? ఏమన్నారు? విజయ్, నువ్వు ఇచ్చిన అడ్రస్ లో అతను లేడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడట. కానీ ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పారు. నువ్వు దిగులు పడకుండా వెళ్ళి పడుకో, రేపు తప్పకుండా ఆయన కలుసుకుందాం. వెంకీ, నా వల్ల మీకు చాలా ఇబ్బంది కదూ. మీరిద్దరూ కలిస్తే నాకంతే చాలు. వీళ్ళిద్దరిని ఏరియాలో ఎక్కడైనా చూసావా? ఎందుకు అడుగుతున్నారండి? అవన్నీ నీకెందుకురా? నాకేం తెలియదండి. అది ముందే చెప్పి చావచ్చుగా. ఎందుకు ఏంటట? స్వామి, నువ్వు చెప్పిన చోటు వచ్చింది, దిగు. చాలా కృతజ్ఞుణ్ణి భక్త. ఏంటి భక్తా గిక్తా అని వెళ్ళిపోతావు? డబ్బులు ఇవ్వయ్యా. నా దగ్గర ధనము లేదు నాయన, నేను సర్వసంగ పరిత్యాగిని. ఏంటి డబ్బు లేదా? నీలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆటో ఫేర్ ఇవ్వయా అంటే ఏదైతే మాట్లాడతావంటే ఆకలి, డబ్బులు ఇవ్వయా. నీ ఆకలి తీరాలి, ఒక్క క్షణం. భక్త, దీన్ని ఆరగించి నీ క్షుద్బాధను తీర్చుకొను. ఏంటి ఎగసకాల? ఇదేవాడికి కావాలి, డబ్బులు రప్పించవా ముందరా. ఏ స్వామీజీ అయినా ధనాన్ని సృష్టించలేరు నాయన. కావాలనంటే ఒక వరము కోరుకును, మేము ప్రసాదించదు. వీడెవడయ్యా నాకన్నా ఎదవలా ఉన్నాడు? ఇంతకీ వీడు ఒరిజినల్ స్వామీజీ డూప్లికేటా? నేను ఒరిజినల్ నా డూప్లికేట్ నాను కదా, ఆలోచించుంటుంది. స్వామి, నేను అనుకున్నది మీరు కరెక్ట్ ఎలా చెప్పారు? ఎవరేమనుకున్నా అది గ్రహించే శక్తి మాలో ఉన్నది నాయన. అయితే అది ఇవ్వండి, స్వీకరించు. ఇది కాదయ్యా, నువ్వు ఎవరేమనుకున్నా తెలిసిపోతున్నావుగా. ఆ వరం ఇవ్వు. అయ్యయ్యో, ఆ వరం వలన పలు సమస్యలు వస్తాయి నాయన. అయితే మూసుకొని డబ్బులు ఇవ్వు. నీ వరం వద్దు, ఏమొద్దు. ఏంటయ్యా,
లేదు లేదు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అవి కూడా తీరిపోతాయి. ఆ వరాన్ని ఇస్తున్నాం, ఈ బిస్కెట్లను ఇస్తున్నాం. ఏంటి ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయాడే. సరే, వాడిచ్చిన వరాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఎవరిని టెస్ట్ చేయాలి? ఆ? ఈ కుక్కకు కూడా ప్రాణం ఉంది కదా, ఇదేమనుకుంటుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒరే ఎదవా, నువ్వు నాశనం అయిపోతావు. బిస్కెట్లవి మేం తినాలిరా, నువ్వు అన్నం తింటావు కదా. నాకో 2 బిస్కెట్లు వేయచ్చుగా, నువ్వే తినేస్తావే. ముష్టి వేదవా, నువ్వు ఒక మనిషివేనా? ఛ, ఈ కుక్క ఇంత నీచంగా అనుకుంటుందేమిటి? చచ్చచ్చా, స్వామీజీ చెప్పినట్టు సమస్యలు వస్తాయేమో. ఆహా, అయినా సరే ఈ వరాన్ని వదులుకోకూడదు. ఇదిగో ఈ బిస్కెట్ నువ్వే తిను. వెంకీ, ఎన్నో ఫ్యాక్టరీలో వెతికి చూసాం, ఆయన లేరు. ఈ ఫ్యాక్టరీలో మాత్రం ఉంటారా? చూద్దాం విజయ్, రా. ఆగవయ్యా, జిఎం కూడా నన్ను చూడకుండా వెళ్ళరు. నువ్వేంటి వారంలా వెళ్ళిపోతున్నావు? ఇక్కడ మాకు తెలిసినతను ఒకరు ఉండాలి. ఒక్క 10 నిమిషాలు టైం ఇచ్చారంటే చూసి వచ్చేస్తాను. ఇక్కడ ఒకరు కాదు 100 మంది పనిచేస్తున్నారు, ఎవరిని చూడటం కుదరదు. వెళ్ళు. సార్ అరే వెళ్ళమంటాను కదా, ఈ అమ్మాయి వెళ్ళవయ్యా. జీవిత సమస్య సార్. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. ఏంటయ్యా మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తుంది. సరే సరే, ఓ పని చేయి, పైన జిఎం గారు ఉంటారు, ఆయన అడిగి పర్మిషన్ తీసుకొచ్చి అప్పుడు ఈ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళు. విజయ్, ఇప్పుడే వస్తాను. ఆ, సార్ నమస్కారం సార్. ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు సార్. సార్ గుర్తున్నానా? రోడ్డు ఫైట్. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సార్, మీరు నా ప్రాణదాత కదా. చెప్పండి, ఏంటి విషయం? మీకు ఏదైనా ఉద్యోగం కావాలా? అదే వద్దు సార్, ఒక చిన్న హెల్ప్. ఏంటి సార్ అది? మీ కంపెనీలో తెలిసిన వ్యక్తి ఒకరు పనిచేస్తున్నారు. అతను నాకు తెలీదు, నాతో పాటు వచ్చిన వాళ్ళకే తెలుసు. సార్ మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి చూస్తాం. ఒక చిన్న లవ్ మ్యాటర్ సార్. దాందే ఉంది సార్, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి కింద వెచ్చండి, నేను మేనేజర్తో చెప్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఓకే. వస్తాను సార్. మేనేజర్ సార్, నేను వ్యక్తిని పంపిస్తున్నాను. అతనికి మన దగ్గర పనిచేసే స్టాఫ్ అందరినీ చూపించండి. ఓకే? ఓకే. అవును, ఏంటి అతను ఏదో లవ్ ప్రాబ్లం అన్నాడు. విజయ్, నువ్వా? ఓహో, నువ్వు నా కోసం వచ్చావా? నేను మాత్రం నీకు కనిపించను. విజయ్, నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నేను ఊహించలేదు. నిన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే నేను పంపించేస్తాను. ఆయన ఇక్కడ లేరు. సరిగ్గా చూసావా? సరిగ్గానే చూశాను. అవును, నువ్వు అందరినీ చూసావు, ఇంకా జిఎం ని చూడలేదు కదా? ఆ వెంకీ ఏదో గొప్పోడయ్యాడని చెప్పారు, అది ఇతనే ఎందుకు అయి ఉండకూడదు? సరే గానీ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. సార్ రండి సార్. అందరినీ చూసారా? మీరు వెతుకుతున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడా? అందరినీ చూసాం సార్. మీరు తప్పుగా అనుకోనంటే చెప్పండి. సార్ మీరు తప్పుగా అనుకోకూడదు. పర్వాలేదు, చెప్పండి సార్. అందరినీ చూశారు, మిమ్మల్ని కూడా ఒక్కసారి చూస్తే. దాందే ఉంది సార్, రమ్మనండి. థ్యాంక్ యూ సార్, తీసుకొస్తాను సార్. విజయ్, జిఎం ఎంత మంచివారో తెలుసా? ఆయన కూడా ఒకసారి చూడాలనగానే సరే అని ఒప్పుకున్నారు. రా వెళ్ళి చూద్దాం. సార్ పిలిచారా సార్? ఇదేమైనా ఆఫీస్ అనుకున్నారా? లవర్స్ పార్క్ అనుకున్నారా? లవ్ చేసుకోవడాలు, కవితలు రాసుకోవడాలు మీకు వేరే పనిలే ఉండవా? స్టూపిడ్స్, మీలాంటి వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయాలి. నేనేం తప్పు చేశాను సార్? నువ్వు ఇంకేం మాట్లాడదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. విజయ్, ఏంటి విజయ్? నిజంగా ఇతను నా వెంకీ అయ్యుండే అవకాశమే లేదు. నా వెంకీ ప్రేమని గౌరవించేవాడు. ఇతనికి ప్రేమ అంటేనే ఏంటో తెలియడం లేదు. ఇతని చూడడం కంటే చూడకుండా వెళ్ళటమే మంచిది. నేను చెప్పినందుకైనా ఒకసారి వచ్చి చూడు విజయ్. కావాలంటే
కావాలంటే మీరు వెళ్ళి చూడండి, నేను రాను. బాయ్. ఏంటి సార్ ఒకరే వచ్చారు? ఎవరినో తీసుకొస్తానని చెప్పారు? సారీ సార్, ఆవిడ ప్రేమించిన వ్యక్తి ఇక్కడ లేడట. పర్వాలేదు, వస్తాను సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం. మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. ఇది ఆఫీసు, నేను ఎక్కువగా మాట్లాడలేను. ఈవినింగ్ ఈ రెస్టారెంట్కి వచ్చి నన్ను కలవండి. నా వల్ల అయిన సహాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. సార్ మర్చిపోకండి, ఈవినింగ్. ఓకే? తప్పకుండా వస్తాను సార్. సార్ మీ పేరేంటో చెప్పనే లేదు. ఐఎమ్ వెంకట్రావు. సార్ నా పేరు వెంకటేష్. ఇద్దరు పేర్లు భలే కలిసాయి సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ. సార్ మిమ్మల్ని చూస్తుంటే మూర్ఖులో తెలివైన వారో తెలియడం లేదు, కానీ మంచివారని తెలుస్తోంది. మంచోడిగా ఉంటే ఈ కాలంలో లాభం లేదు. సరే ఇప్పుడేంటి? అతన్ని కనిపెట్టాలి, అంతే కదా? అది కష్టమా సార్? చాచా, అలాంటిదేం లేదు. అంతెందుకు, అతను ఇప్పుడు మీ కళ్ళ ముందు కూడా ఉండొచ్చు. ఏమిటో తెలీదు, మిమ్మల్ని చూస్తుంటే మీకు హెల్ప్ చేయాలనిపిస్తోంది. అతన్ని వెతికి తీసుకొచ్చి మీకు అప్పగించడం నా బాధ్యత. అది సరే, అతన్ని వెతికి తీసుకొచ్చామే అనుకోండి, అతను మంచివాడు కాకుండా మోసగాడైతే? ఖచ్చితంగా మోసగాడు అయ్యుండడు సార్. విజయ్ అలాంటి వాడిని ప్రేమించుండదు. మీ ఇద్దరికీ అతని మీద అంత నమ్మకమా? మీ నమ్మకం ఒమ్ము కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వెంకీ, ఒకవేళ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనంటే? నరికేస్తాను సార్. ఏంటి నరికేస్తానని అంత ఈజీగా చెప్తున్నావు? లేదు సార్, నిజంగానే చెప్తున్నాను. కమ్ ఆన్ మ్యాన్, కూల్ డౌన్. ఏమయ్యా, నువ్వు రెడీ అని అడిగాను కదా, సమాధానం చెప్పేంటి? వెళ్ళక్కడి నుంచి వెళ్ళ. కొట్టానంటేనా? నల్లగా ఉన్నా కళ్ళగా ఉన్నా నీ మీద ఆశ పెంచుకుంటే మరీ పెట్టి చేస్తున్నావేంటి? నేను ఎలా లైన్ లో పెట్టాలో నాకు తెలిసిన ఏంటి? అయ్యో ఆ బండి ఎక్కిస్తున్నావేంట్రా? మీద పడిందంటే చస్తావు. ఎంతకంటే పెద్ద బళ్ళే చూసాం. అవును కానీ నువ్వేంటి ఇటు వచ్చావు? ఏంటి ఇటొచ్చానా? కొట్లంటే మొహం పగిలిపోతుంది. నా పిల్లని నీటిలోనే కదా వదిలేసి వెళ్ళింది. అవును కదా, మర్చిపోయాను. మర్చిపోయావా? అంజమ్మ, నిన్ను చూసి ఎన్ని రోజులైంది. ఎలా ఉన్నావు? చేదేవయ్యా, కాళ్ళ వేళ పడి బతిమాలితే పెళ్లి చేసుకున్నాను. పట్నం తీసుకొచ్చి మంచిని చూసి కాపురం పెడతానని చెప్పి ఇలా ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి వెళ్ళావే. ఈ గొట్టంగా నీకు ఫ్రెండ్ అయ్యా? ఏంటయ్యా ఇది? కోపడుకు. చిన్నప్పటి నుంచి వీడు నాకు ఫ్రెండ్. ఈ ఊళ్ళో వీడు తప్పితే వేరే ఫ్రెండే లేడు నాకు. ఇలా చూడు, ఇల్లు తీసుకున్నాను, కాకపోతే వెంకీని విజయం తీసుకొచ్చి అక్కడ పెట్టాను. కొద్ది రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేను తీసుకెళ్లి ఆ ఇంట్లోనే కాపురం పెడతానే. కొంచెం ఓపిక పట్టవే. అవును, వచ్చిన దగ్గర నుంచి లోటలోలా మాట్లాడుతున్నావు. నీ మొగుడిని ఒక్కసారి కాఫీ తాగుతారా మజ్జిగ తాగుతారా అడిగావటే? నీ జిడ్డు మొహానికి అదొక్కటే తక్కువ. తన చిన్నపిల్ల కదా, అలాగే మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు. మీ ఆవిడని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆహా, వీడు అసలైన స్నేహితుడంటే. అవును, వీడి మనసులో ఏమనుకుంటున్నాడో విందామా? భగవంతుడా, వీడు దాన్ని తీసుకెళ్ళకూడదు. వీడికి అంత అందమైన భార్య. దాన్ని ఎలాగైనా సరే నేను సెటప్ చేసుకోవాలి. ఓరి దుర్మార్గుడా, నిన్ను మంచి స్నేహితుడు అనుకున్నందుకు నన్ను నేనే పాత చెప్తో కొట్టుకోవాలరా? 1/2 మీటర్ తోలు, 1/2 కిలో మాంసం, 2 బొట్లు రక్తం పెట్టుకుని మనసులో ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయట్రా నీకు? నేను మజ్జిగ తాగొచ్చిన తర్వాత చెబుతారా నీ పని? తప్పుకోయా, తాగండి. అవును, నా పెళ్ళామేమనుకుంటుంది? వింటే పోలా? నా కర్మ కొద్దీ వీళ్ళని పెళ్లి చేసుకున్నాను. ఏదో నాగార్జునలా పవన్ కళ్యాణ్ లా కాకపోయినా కాస్త సుమారుగా ఉన్నా సరిపోయేది. అంతా నా తలరాత. నీదుంప తెగ ఇలా అనుకుని బతికేస్తున్నావటే. ఇంకో 10 ఏళ్ల పాటు దీన్ని పిలవకపోయినా నన్ను పట్టించుకోదు. దీన్ని అర్జెంటుగా పట్టుకుపోయి 10 మంది పిల్లల కంటే గానీ దీన్ని దిక్కు కుదరదు. అదేంటండి అలా విసిరేశారు? స్లిప్ అయింది, నేను వస్తాను. ఏమండి, త్వరగా వచ్చేయండి. మిమ్మల్ని తలుచుకుంటూ తప్పించిపోతున్నానండి. మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. తెలిసే నువ్వు ఎవరు తలుచుకొని తప్పించిపోతున్నావో. ఎంత మంచివారండి. ఏమండి, వచ్చేటప్పుడు మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ సినిమాకి 2 టికెట్లు తీసుకురండి. పవన్ కళ్యాణ్
ఫ్రెండ్ వని నిన్ను నమ్మి నా పెళ్ళాన్ని వదిలేసి వెళ్తున్నాను. దాని మీద నీ నీడ పడిందని తెలిసిందనుకో, కోడి మెడ విరిచినట్టు విరిచేస్తా. జాగ్రత్త. టేక్ కేర్. వీడికి పెద్ద సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్. సార్ అన్ని విషయాలు చెప్పారు. ఆ వెంకటేష్ గురించి కూడా చెప్పారు. వాడు పక్కా ఫ్రాడ్ తమ్ముడు, కామాంధుడు. ఎంతో మంది అమ్మాయిలు మోసం చేశాడు. మేం వాడి గురించే వెతుకుతున్నామంటే అర్థం చేసుకో. మీరు వాడి గురించి టైం వేస్ట్ చేసుకోకండి. సార్ నాకు బాగా కావాల్సిన వారు, అందుకే ఈ విషయం మీతో చెప్పాను. నేను వెళ్తాను తమ్ముడు. సార్, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏంటిది? ఆ అబ్బాయి గురించి సరిగ్గా తెలుసుకునే చెప్తున్నారా సార్? తమ్ముడు, పోలీస్ ఇన్ఫర్మేషన్ తప్పవదు. నేను చెప్పేది 100% నిజం. పోతే నువ్వెక్కడైనా వాడిని చూసావనుకో, వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అన్ని లాకప్లు వేసి మక్కలు ఎరగదీయాలి. వస్తాను తమ్ముడు. వస్తాను సార్. నేను చెప్తే నమ్మలేదు మీరు. ఈ అబ్బాయిలంతా ఇంతే సార్. అతను నమ్మి అనవసరంగా పాపం ఆ అమ్మాయి మోసపోయినట్టుంది. ముందు ఆ అమ్మాయిని ఊరికి తీసుకెళ్లే మార్గాన్ని చూడండి సార్. మీరు కూడా ఆ అమ్మాయిని లవ్ చేశానని చెప్పారు. మీరే పెళ్లి చేసుకోవచ్చుగా? సార్, ఆయన చెప్పిన విషయం విని నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు కూడా ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు సార్ అలా టెన్షన్ అవుతున్నారు? నేనేదో ప్రాక్టికల్ గా చెప్పాను. తర్వాత మీ ఇష్టం. నేను వస్తాను సార్. సార్, నేను స్టేజ్ మీద చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను. మీరేమో నా చేత పోలీస్ గెటప్ వేయించారు. అక్కడ నేను నటించేసరికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది సార్. సార్, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూడండి సార్. పెళ్ళాం పిల్లగలవాడిని సార్. దయ చూపించండి సార్. చేయి పట్టవయ్యా. పోలీసులే కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నా వెంకటేష్ గురించి నాకు బాగా తెలుసు. ఎవరో మీతో అబద్ధం చెప్పారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేనే వెతుక్కుంటాను. ఇంకోసారి అలా చెప్పకండి. నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్, నాకంతా అర్థమైంది. హలో, గాంధీనగర్ కూర్చోండి సార్. ఎంత? 2 రూపాయలు ఇవ్వండి సార్. మీటర్ ఉంది కదా, అది వెయ్యి ఎందుకు పెట్టుకున్నావు? మీటర్ వేస్తే 19 రూపాయలు అవుతుంది సార్. నేను 1 రూపాయి ఎక్కువ అడిగాను. 1 రూపాయ? రూపాయి ఎక్కువ ఎవరిని అడుగుతున్నావు? నేను ఎవరినో తెలుసా? ఎవరిని? పోలీస్ కంప్లైంట్ ఇస్తా, పేపర్లో వేస్తా, నీ అంతు చూస్తా. రేయ్, ఏమయ్యా, దేశంలో కొంతమంది 1000 కోట్లు 2000 కోట్లు లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళని ఎదిరించి మాట్లాడే దమ్ము లేదు మీలో ఎవరికి? ఒక ఆటో డ్రైవర్ రూపాయి 2 రూపాయలు ఎక్కువ అడిగితే పత్రికల్లో రాసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? నన్నే కొడతావా? రేయ్, నీ ఆటో గురించి పేపర్లో రాస్తాను రా. యాదవా. అయితే ఇక్కడ మరి థియేటర్లో అక్కడ మనుషులే లేరు. పిక్చర్ ని ఇచ్చేస్తారనుకుంటే జనం సూపర్ ఫ్లాప్ చేశారు కదయ్యా. ఏయ్, ఇలా రారా. ఏంటిది? ఏంట్రా అటు ఇటు తిరుగుతూ నీలో నువ్వే మాట్లాడుకుంటావా? ఏంటి విషయం? ఏం లేదల్వాయా, నేనేదో తించేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావే. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? కనీసం 2000 మంది అయినా చావాలి. ఎక్కడ బాంబు వేస్తే అంతమంది చేస్తారు? అప్పుడే కదా మనం వేసే బాంబుకి అర్థం ఉంటుంది. ఎక్కడ వేయాలబ్బా? ఏరా, బాంబు పెట్టడానికి చోటు ఎదుగుతున్నావు నువ్వు? ఎవరయ్యా బాంబు వేసేది? ఇప్పుడు బాంబు ఎక్కడ పెట్టాలో లేదో ఆలోచించావా లేదా? నిజం చెప్పు. ఊరికి అనుకున్నానయ్యా. అనుకున్నావు కదా? లేదయ్యా, లేదయ్యా. ఇతను నా చెయ్యి విరిచేశాడు సార్. ఎందుకయ్యా అతను చేయి విచ్చావు? కష్టపడుతున్నాను, అప్పు ఇచ్చాను సార్. తిరిగి అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమన్నావయ్యా? నేనేం తప్పుగా చెప్పలేదు సార్, ఆయన చెప్పిందే చెప్పాను. ఏమన్నాడయ్యా? చూసారా, గతం కథ మర్చిపోండి అన్నాడండి, అందుకే చెయ్యి ఇరిచానండి. నేను ఇంకా క్యాప్ పెట్టలేదు. పెట్టిన తర్వాత లోపలికి వచ్చి మీ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. పొండి లోపలికి. పొండిరా. సార్, వీడు తీవ్రవాద. అవును సార్, ఎక్కడో బాంబు పెట్టడానికి ప్లాన్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వచ్చాను సార్. ఏంటయ్యా? సార్, రోడ్డు మీద నుంచి నేనేదో ఆలోచించుకుంటున్నాను సార్. ఈ తిక్కలోనే తీవ్రవాదం లాక్కొచ్చేశాడు సార్. ఏయ్, ఏంటయ్యా ఇది? వాడేదో బాంబు పెట్టబోతున్నాడు అన్నదే నీకెలా తెలుసాయా? అది చెప్పలేను సార్. ఎందుకని చెప్పలేవు? అది పరమ రహస్యం సార్. ఎగతాళిగా ఉందా? చెప్పవయ్యా. నా మాట వినండి సార్, పట్టుబట్టకండి సార్. లేదంటే మూతి పట్టు రాలు కొట్టేస్తాను. సార్, అదేంటంటే ఎవరేమనుకున్నా నేను చెప్పేస్తాను సార్. ఏంటి? ఎవరెవరు చెప్పేస్తాను సార్. కావాలంటే ఎవరన్నా ఏమన్నా అనుకోవాలంటే చెప్పేస్తాను. నేను అనుకుంటాను, చెప్పు చూద్దాం. వద్దు సార్, నేను చెప్పానంటే మీ ఉద్యోగానికి ముప్పు వస్తుంది. చెప్పలేదు, నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. చెప్పవయ్యా. ఏమనుకుంటున్నాను? దీన్ని ఎలాగైనా సెట్ చేయాలని 6 నెలలుగా దీనికి నైట్ డ్యూటీ వేస్తున్నాను, కానీ సెట్ అవ్వట్లేదే. దీన్ని ఎలా సెట్ చేయాలి?
ఓరి వెధవా ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడే. ఎలా చెప్పాలి? చెప్తే చంపేస్తాడు, చెప్పకపోయినా వదిలిపెట్టడు. నేనేమనుకున్నాను చెప్పు. చెప్తాను సార్. ఈ అమ్మాయిని 6 నెలలుగా నైట్ డ్యూటీ వేసి సెటప్ చేసుకోవాలని చూశారు, కానీ మీ వల్ల కాలేదు. ఓహో, కరెక్ట్ గా చెప్పి నన్ను ఇరికించేశాడే. ఎరా ఎందుకేనా నైట్ డ్యూటీ చేస్తోంది? rascal. ఉండు చూశారా ఎస్పీ గారితో సార్? చెప్పి నీ ఉద్యోగం స్టేషన్లోనే ఓటేస్తాను. తంటాలు పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. వదిలితే నాలాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. లోపలేండి సార్. ఏరా లేడీ కానిస్టేబుల్ చేత నన్ను పుట్టిస్తావా? కానిస్టేబుల్ ఏమయ్యా స్వామీజీ, ఓ 20 రూపాయలు అడిగినందుకు అన్యాయంగా నన్ను ఇరికించి ఇలా దెబ్బలు తినేలా చేసావు కదయ్యా. ఇది నీకు న్యాయమేనా? ఇప్పుడే నాకు అర్థమైంది దేవుడు మనిషికి ఈ వరం ఎందుకు ఇవ్వలేదో. ఇస్తే ఒకడు కూడా మనశ్శాంతిగా బతకలేడయ్యా. ఏ స్వామీజీ, ఏ స్వామి, ఏయ్, నువ్వు లోపలికి వచ్చావయ్యా? నేనెక్కడికైనా వస్తాను, ఏ విధంగానైనా వస్తాను. అయ్యా నీకు దండం పెడతానయ్యా. నాకు ఈ వరము వద్దు, వల్లకాడు వద్దు. నన్ను కాపాడు. నీ వరం నువ్వే తీసేసుకో. సరే కాపాడుతున్నాం. సార్ ఆ రోజేదో చెప్పమన్నారు, అది మామూలు విషయం. ఏదో నెట్టుకొచ్చాను. ఇప్పుడు మనిషే పోయాడని చెప్పమంటున్నారు, అందులోనూ ఈ హైవే రోడ్డు మీద. అసలైన పోలీసులు చూశారంటే నా బెండు తీస్తారు సార్. ఏయ్ ఏంటయ్యా నువ్వు ఇలా భయపడిపోతున్నావు? సార్ నేనే కాదు, మా ఆర్టిస్టులు కూడా చూడండి, పెళ్ళాం పిల్ల కలపాలి. ఇలా చూడు, నీకు కావాల్సింది డబ్బు. ఇవ్వండి ఇవ్వండి సార్, ఉంచుకో. నేను చూసుకుంటాను. అతను వస్తున్నాడు, నేను చెప్పింది గుర్తుందిగా, అలాగే చెప్పాలి. వెంకీ, సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? నాకేం అర్థం కావట్లేదు. మరేం లేదు తమ్ముడు, దేవుడు అనేవాడు ఉన్నాడని రుజువు అయ్యింది. పాపం చేసే వాళ్ళని ఆయన ఊరికి వదిలిపెట్టు. సార్ అసలు ఏం జరిగింది సార్? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్, నాకు చాలా భయంగా ఉంది. తమ్ముడు, మనం వెంకటేష్ అనేవాడి కోసం వెతుకుతున్నాం కదా, అవును. వాడు ఇప్పుడే బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. సార్. బాడీని ఇప్పుడే పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. ఎవరేం చేయగలరు? అన్యాయం చేసే వాళ్ళకి ఇదే గతి. ఏ జాగ్రత్త, మార్కులో చెరిపోకుండా చూడండి. ఏసీ గారు వస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి. ఏ ఎవరు రాదే? సార్ ఏం సార్ ఇది? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నిజమా సార్? అవును వెంకీ, నేను బాడీని కూడా చూశాను. అతను చెప్పింది నిజమే. సార్ నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయమంటారు సార్? ఎవరు మాత్రం ఏం చేయగలరు? వెళ్ళి అమ్మాయికి నిజం చెప్పేయండి, నేను అదే మంచిది. నేను ఆ అమ్మాయితో ఎలా చెప్పగలను సార్? ఇంకెవరు చెప్తారు సార్, మీరే చెప్పి తీరాలి. అయ్యో. వెంకీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. విజయ్ 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 ఒక్క నిమిషం ఆగు విజయ్. ఇక పైన ఒక్క నిమిషం కూడా నీతో ఇక్కడ ఉండలేను. నువ్వు మంచివాడిగా నమ్మి నీతో వచ్చాను చూడు, నన్ను అనుకోవాలి. నీకు ఇంకా నా పైన ఆశ ఉంది, అందువల్లే ఆయన గురించి నువ్వు చెడుగా చెప్పావు. అది నేను నమ్మకపోవడంతో ఈ రోజు ఆయన చచ్చిపోయారని చెప్తున్నావు. ఇది నేను నమ్మేసి తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకున్నానన్న కదా. ఛీ, నీకు సిగ్గు వేయడం లేదు. ఖచ్చితంగా ఆయనకి ఏమై ఉండదు, కానీ నువ్వు ఇంత నీచాన్ని కొడుకుంటావని నేను అనుకోనే లేదు. నీతో రావడానికి బదులు ఉరేసుకుని చచ్చిపోయి ఉండొచ్చు. విజయ్ నువ్వే ఇలా మాట్లాడితే ఎలా విజయ్? సరే విజయ్, అన్ని తప్పులు నేనే చేశాను. నేను చెడ్డవాడినే, కానీ ఇల్లు వదిలిపెట్టి మాత్రం వెళ్ళొద్దు విజయ్. ప్లీజ్ విజయ్, ఎక్కడికైనా వెళ్తావు? ఇదిగో చూడు, ఇకపై నన్ను అడ్డుకున్నావో మర్యాద ఉండదు. నా వెంకటేష్ ని ఎలా వెతుక్కోవాలో నాకు తెలుసు. విజయ్. అరే వెంకీ, ఊరి నుంచి మన నందుగారు ఫోన్ చేశారా? మన విజయ్ పెళ్లికి వెళ్ళింది కదా, ఆ పెళ్లి కొడుకు అడ్రస్ దొరికింది. అక్కడికి వెళ్ళి ఆరాధిద్దాం పదా. అది సరేరా, తను కోప్పడి వెళ్ళిపోయిందే. కోప్పడి వెళ్ళిపోయిందా? ఏరా, అదంతా తర్వాత చెప్తాను రా. స్వామి, ఇకపైన నేనెవ్వరిని నమ్మలేను, నిన్నే నమ్ముతున్నాను. నా వెంకటేష్ ని నువ్వే నాకు చూపించాలి. మీరిద్దరూ తప్పకుండా నా పెళ్లికి రావాలి. ఏదో ఫార్మాలిటీ కోసం పిలుస్తున్నాను అనుకోకండి. మీరిద్దరు దగ్గరుండి పెళ్లి జరిపించాలి. థ్యాంక్ యూ సార్, మర్చిపోకండి. వెంకీ, వెంకీ, వెంకటేష్. వెంకటేష్, వెంకీ. బెతకపోయిన తీగ మన కాళ్ళకి తగిలింది. ఇలా చూడమ్మా, మా తప్పేమి లేదు. మీ నాన్న నిన్ను ఎక్కడ చూస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేమన్నాడు. మేము నిన్ను నరకలేదనుకో, ఆయన మా అందరినీ నరికేస్తాడు.
నిన్ను మాత్రమే కాదు నీతో పాటు వచ్చాడు ఆ వెంకటేష్ గారు వాడిని కూడా నరికేమన్నాడు. ఎక్కడ వాడు? వచ్చేసాడ్రా, చాలా థ్యాంక్స్. నీ కోసం ఈ ఆటోలో ఎక్కడెక్కడ వెతకాలా అనుకున్నాను. ఆటో మీటర్ పెరిగిపోతుంది, నువ్వే వచ్చేసావు. విజయ్ తప్పుకో, దూరంగా వెళ్ళు. విజయ్, నా మాట విను. తొందరపడి ఎలాంటి నిర్ణయానికి రాకు. నువ్వు మాట్లాడుకో, నేను నిన్ను నమ్మను. మా నాన్నల రౌడీల్ని పంపించుడు. నువ్వు నన్ను నమ్మించడానికి నీ వాళ్ళనే ఏర్పాటు చేస్తుంటావు. విజయ్, నేనా? నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. బాగా అర్థం చేసుకున్నాను, నువ్వెంతో మోసగాడివని. లేదంటే బ్రతికి ఉన్న నా వెంకటేష్ చనిపోయాడని చెప్తావా? వెంకటేష్ బతికే ఉన్నారా? అవును, ఇప్పుడే చూశాను. ఏంటి, వెంకటేష్ చూసావా? మరి ఆయన ఎక్కడా? నేను ఆయన్ని చూశాను గాని ఆయన నన్ను చూడలేదు. అంతలోనే వెళ్లిపోయారు. నేను నీకు దక్కలేదని నువ్వు నా వెంకటేష్ చంపినా చంపుతావు. దయచేసి నా వెంకటేష్ ఏమీ చెయ్యొద్దు. విజయ్, ఇకపై నేనేం చెప్పినా నువ్వు నమ్ము. నేను మూర్ఖున్నావు లేక అందరూ కలిసి నన్ను మూర్ఖుని చేస్తున్నారో తెలియడం లేదు. కానీ ఒక్క విషయం, 24 గంటల్లో నీ వెంకటేష్ ని నీ కళ్ళ ముందు నిలబెడతాను. అయ్యగారు, మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? సార్, వాళ్ళని పట్టుకున్నాను కానీ తప్పించుకున్నారు. వాళ్ళని ఎలాగైనా చంపేస్తాను సార్. వద్దొద్దు, వాళ్ళిద్దరూ నా చేతుల్లోనే చావాలి. నేను అక్కడికి వస్తున్నాను. మీ అబ్బాయి మా అమ్మాయి పట్నంలో ఉన్నారట. మా ఆయన తన చేతులతోనే వాళ్ళని చంపాలని బయలుదేరి వెళ్తున్నారు. మీరే వాళ్ళని కాపాడాలి. నా పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ మీరు చూడాలి, అంతే కదా? నా పెళ్లికి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు. ఈ క్యాసెట్ ప్లే చేస్తాను, మీరే చూడండి. అలాగే సార్. రండి. ఇదే సార్ నా పెళ్లి క్యాసెట్, చూడండి. వెంకట్రావు సార్, వెంకట్రావు నా ఫ్రెండ్. మీ పెళ్లికి ఆయన కూడా వచ్చారా? ఎవరు? వెంకట్రావా? సార్, వాడు నా ఫ్రెండ్ వెంకటేష్ సార్. సార్, ఆయన పేరు వెంకట్రావు సార్, నా ఫ్రెండ్ సార్. ఏ సార్, వాడు నా స్నేహితుడు. నా పెళ్లికి వచ్చాడు, నాకు తెలీదా? వాడే సార్ వెంకటేష్ అంటే. వెంకటేష్ కి త్వరలో పెళ్లి జరగబోతుంది సార్. నిన్ననే వాడు నాకు శుభలాకిచ్చాడు. సార్, మీరు చెప్పినట్టు అందరికీ శుభలేఖలు ఇచ్చాను. పెళ్లి పనులు కూడా పూర్తిగా వచ్చాయి. వెరీ గుడ్. ఏంటి వెంకీ, ఇంకా ఎక్కడ ఉన్నారు? ఊరికి వెళ్ళదా? వెళ్ళలేదు. చాలా మందిని ఊరికి పంపించాల్సి ఉంది, అందుకే కొంచెం లేట్. ఏమంటున్నావు? ఒక్క నిమిషం. నమస్కారం. నమస్తే సార్. ఫ్రెండ్ ఆ, ఒంటరిగా మాట్లాడు. ఓకే సార్. థ్యాంక్స్. నీకు నిజం చెప్పనా? చదువుకునేటప్పుడు టైం పాస్ కోసం ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఉద్యోగం వచ్చి గొప్ప వాళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కి స్విట్జర్లాండ్ కి వెళ్లి జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఆ లవ్ చేసిన అమ్మాయి ఉందే,
మోసపోయి దిక్కు తోచక నడి రోడ్డున పడుతుంది. ఎలా ఉంది? ఇదంతా నాకెందుకు చెప్తున్నావో అర్థం కావట్లేదు. నీకిది అర్థం కాదురా. ఏంటి వెంకీ, మర్యాద తగ్గుతోంది? అయ్యో, మర్యాద లేకుండా మాట్లాడానా? నేను అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. సారీ, క్షమించు. రేయ్, ఎందుకు ఇప్పుడు నన్ను కొట్టావు? స్నేహానికి మర్యాద ఇస్తాను, మోసానికి ప్రాణం తీస్తాను. విజయ్ని మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? ఆ అమ్మాయి నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తాను తెలుసా? ఏయ్, ఇంతటితో ఈ పెళ్లి వ్యవహారాలన్నీ మూట కట్టేసి వచ్చి విజయ్ మెళ్ళలో తాళి కడుతున్నావు లేదా? చస్తావు నువ్వు. నీకంతా తెలిసిపోయిందన్నమాట. వస్తాను, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వచ్చి విద్యుమేళ తాళి కూడా కడతాను. కానీ దానికి ముందు ఒకే ఒక నిమిషం నేను చెప్పేది కూడా విను ప్లీజ్. రేయ్, నేనేమైనా బెర్రోళ్ళ కనిపిస్తున్నానా నీ కళ్ళకి? నీ నట నీకు ఆపవా? వెంకీ, ఇన్నాళ్ళు నేను చెప్పిన అబద్ధాలన్నీ నమ్మావు. చివరిసారిగా నేను చెప్పే నిజాన్ని నమ్ము ప్లీజ్. నన్ను నమ్ము, నాతో రా ప్లీజ్. నిజమా? నిజం అబద్ధమైందో చచ్చిపోతావు రా. ఎవరు? మావయ్యనరా. ఏంటి మావయ్య ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసా? నేను మాత్రమే కాదు, నాతో ముఖ్యమైన వ్యక్తి కూడా వచ్చారు. బాగా కావాల్సినారు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే మావయ్య. దేవి, జాగ్రత్త. మెల్లగా. రండి సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? దేవికి కళ్ళు కనిపించావు. తనేని పెళ్లి చేసుకోబోతున్నా అమ్మాయి. తనేదో గొప్ప ధనవంతురాలని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనుకోకండి. దేవి మా అక్కయ్య కూతురు సార్. అక్కయ్య, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఏమంటున్నావురా? నాకు ఉద్యోగం దొరికిందాక నెలకి 25,000 రూపాయలు జీతం, దాంతో పాటు ఇల్లు, కారు కూడా ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉందిరా. అంతా ఆ దేవుడి దయ. కాదక్కయ్య, నీదయ్యా. ఇక మీద నాకు దిగులేదురా. అంతా నువ్వే చూసుకుంటావుగా. అక్కయ్య, ఒక చిన్న హెల్ప్ చేయాలక్కయ్య. ఏమిట్రా చెప్పు. మనం ఊరికి వెళ్తున్నాం. ఊరికా? మనకు వేరే బంధువులెవరూ లేరే. వాళ్ళ కోసం కాదక్కయ్య, వేరే పని మీద వెళ్తున్నాం. అర్థం కాలేదు. నా ఫ్రెండ్ బాబు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ విజయ్ అనే అమ్మాయిని చూశాను. తనని నేను లవ్ చేస్తున్నాను, తను నన్ను లవ్ చేస్తుంది. నాకు ఉద్యోగం రాగానే నిన్ను తీసుకెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడిస్తానని చెప్పాను. నువ్వే నాతో పాటు వచ్చి అన్ని విషయాలు మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలక్క. ఏంటి? ఊరికి వెళ్ళాను, ఓ అమ్మాయిని చూశాను, లవ్ చేశాను అంటున్నావు? అంటే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నా కూతుర్ని చేసుకోవా? అక్కయ్య, ఏం నువ్వనేది? దేవిని నేను పెళ్లి చేసుకోవాలా? ఏంటక్కయ్యా? ఆపరా. ఇప్పుడు అర్థమైంది. మంచి ఉద్యోగం వచ్చింది, స్తోమత పెరిగింది. ఇప్పుడు ఈ గుడ్డి పిల్లని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నా అంతేగా? అక్కయ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. దేవిని నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదక్కయ్య. తప్పేరా. నువ్వు నా తమ్ముడివి కదా, దీన్ని పెళ్లి చేసుకొని ఓ మంచి జీవితం ఇస్తావని ఆశపడ్డానే. అది నా తప్పేరా. అక్కయ్య, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల దేవిని వదిలేస్తాను అనుకోకు. ఎన్ని కష్టాలు పడైనా సరే దేవికో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడం నా బాధ్యత. చేస్తావురా. వాడు జీవితాంతం దీన్ని ప్రేమగా చూసుకుంటాడని నమ్మకం ఏంటి? అన్నీ సవ్యంగా ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోవడం లేదు. ఇది చూస్తే గుడ్డిదయ. ఆ వచ్చేవాడు దీన్ని సవ్యంగా చూసుకుంటాడా చెప్పరా? నీ కూతురు సంతోషంగా ఉండడం కోసం నేను ఇంకో అమ్మాయికి ద్రోహం చేయలేనక్కయ్య. చివరిసారిగా చెప్తున్నాను, మన దేవికో మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలలే కానీ నేను పెళ్లి చేసుకోవడం మాత్రం కుదరదు. అక్కయ్య, ఇంతకాలం నన్ను ప్రేమతో పెంచావనుకున్నాను కానీ ఇలా స్వార్థంతో పెంచావని అనుకోలేదు. నేనలా దారుణంగా మాట్లాడేసరికి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అక్కయ్య తట్టుకోలేకపోయింది. దాని ఫలితం ఏంటో తెలుసా? మరణం అనేది అందరికీ వస్తుంది సార్. మా అక్కయ్యది సహజ మరణం కాదు, అన్యాయంగా నేనే చంపేశాను. అందుకు కోర్టు నన్ను శిక్షించలేదు, నన్ను నేనే శిక్షించుకున్నాను. నా ప్రేమను మర్చిపోయి
సార్ మా అక్కయ్యని ఎలాగో నేను తిరిగి తీసుకురాలేను. తను చనిపోయే ముందు కోరిన కోరికనైనా నేను తీర్చగలగాలి. వద్దు మావయ్య, మా అమ్మ ఏదో బుద్ధి లేకలా మాట్లాడింది. నాకు అలాంటి ఆశలేం లేవు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను వెళ్ళి ఏదైనా ఆశ్రమంలో తలదొచ్చుకుంటాను. నీకు నేను భారంగా ఉండదలుచుకోలేదు మావయ్య. నేను చేసిన పాపానికి ఒకే ఒక ప్రాయశ్చిత్తం నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే. దయచేసి కాదనకు దేవి. అందుకనే నా గురించి మీకెన్నో అబద్ధాలు చెప్పి మీ ఇద్దరిని ఊరి నుండి ఎలాగైనా పంపించేయాలనుకున్నాను. అది కుదరలేదు. ఇప్పుడు నాకు దేవికి పెళ్లి జరగబోతోంది. మీరు తలుచుకుంటే ఇప్పుడు కూడా ఈ పెళ్లిని ఆపొచ్చు. అంతేకాదు, మీరు అన్నట్టు నన్ను నరికేయొచ్చు కూడా. ఎందుకంటే తప్పు నేను చేశాను. మీరేం చేసినా సరే నాకు సమ్మతమే సార్. మీరే నిర్ణయించుకోండి. నన్ను క్షమించండి సార్. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. వస్తాను సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీతో ఓ విషయం చెప్పాలి. తప్పుగా అనుకోకండి. విజయ్ నేను ఒకటవడం ఇక జరగదు. మీరు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి కూడా నాతో కలపాలని ఎంతగానో ప్రయత్నించారు సార్. విజయ్ చాలా మంచి అమ్మాయి సార్. తన దగ్గర నా గురించి చెడుగా చెప్పి నన్ను మర్చిపోయేలా చేయండి ప్లీజ్. నాదొకే ఒక కోరిక. ఎలాగైనా విజయ్ని మీరే పెళ్లి చేసుకోవాలి. నాకన్నా తనని పెళ్లి చేసుకోవడానికి అన్ని అర్హతలు కలిగిన వారు మీరొక్కరే. విజయ్ని మీరే పెళ్లి చేసుకోండి ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్ యూ. రే వెంకీ, ఇప్పుడు కూడా ఆ పెళ్లి ఆఫ్ చేయాలనుకుంటే పెద్ద పాపం రా. జరిగిందంతా విద్యతో చెప్దాం. ఈ విషయం తెలిస్తే మనం తీసుకున్న నిర్ణయమే తను తీసుకుంటుంది. మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తారా. విజయ్ నీకు దక్కాలని రాసుంటే దాన్ని ఎవరు మాత్రం తప్పించగలరు? వెంకటేష్, వెంకటేష్, అమ్మాయి కనిపించడం లేదు. ఏంటి మీరనేది? అంతా వెతికారా? అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. క్షమించండి సార్. మీ పర్మిషన్ లేకుండానే దేవిని నేను పెళ్లి చేసుకున్నాను. మీకు చెప్పలేదే కానీ దేవి ఎందుకు ఒప్పుకుంది. నేను దేవిని మీ ఇంట్లో కలిసి మాట్లాడాను. విజయ్ జీవితం మీ చేతిలోనే ఉందండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ నేను మీ మామయ్యలాగా అందమైన వాణ్ణో చదువుకున్న వాణ్ణో కాదండి. రంగు కూడా నలిపానండి. కానీ మిమ్మల్ని జీవితాంతం నేను సంతోషంగా చూసుకోగలను. నేనేదో మిమ్మల్ని బలవంత పెడుతున్నాను అనుకోవద్దు. మీరే నిర్ణయం తీసుకోవాలి. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు. కనీసం వాళ్ళిద్దరైనా సంతోషంగా ఉండాలి. కళ్ళున్న వాళ్ళకి ఈ లోకంలో ఉన్న అందాలన్నీ కనిపిస్తాయి. నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు, కానీ మీ మనసుని అర్థం చేసుకోగలను. అందుకు కళ్ళవసరం లేదుగా. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి మీకు దక్కదని తెలిసి కూడా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారే. మిమ్మల్ని చేసుకోవడానికి నాకు అదృష్టం ఉండాలి. మీ అక్కయ్య తన కూతురు జీవితం బాగుండాలని ఆశపడింది. తప్పకుండా ఆవిడ ఆశ నేను నెరవేరుస్తాను సార్. అదే విధంగా మిమ్మల్ని తలుచుకుంటూ మీకోసమే జీవిస్తున్నా విజయ్ని ఇప్పటికైనా దయచేసి పెళ్లి చేసుకోండి సార్. అవును మావయ్య, ఈయన నాకు భర్తగా దొరకడం నా అదృష్టం. దయచేసి నువ్వు విజయ్ని పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి. నేను ఇక్కడికొచ్చింది నిన్ను నా కూతుర్ని నరికి పోగులు పెట్టడానికి. కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది కళ్ళు లేని ఓ ఆడపిల్లకి జీవితాన్ని ఇచ్చావని. నిజం చెప్తున్నాను, నీది గొప్ప మనసు. పౌరుషానికి పోయి నా కూతురి సంతోషం గురించి ఆలోచించలేదు.
కానీ నా కూతురు తను కోరుకున్న వాడితో సంతోషంగా ఉండాలని నీ ప్రేమను త్యాగం చేశావే. నువ్వే మనసున్న మనిషివి. ఇంకా నేను లేనిపోని భేషజాలకి పట్టుదలకి పోయానంటే నేను అసలు మనిషినే కాదు. బావగారు, ఇందులో బాధపడాల్సిందే ఉంది. మీ అమ్మాయి అంత పెద్ద తప్పేం చేయలేదు. అయినా మా వాడికి చదువు కూడా లేదు. అబ్బాయిని చూడండి, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, అందంగా కూడా ఉన్నాడు. ఈ ముహూర్తానికే వాళ్ళకి పెళ్లి చేద్దాం. ఇన్నాళ్ళు నువ్వు నాకు బిడ్డవని చెప్పుకున్నాను. ఇక నుంచి నీకు నేను తండ్రినని ఎంతో గొప్పగా చెప్పుకుంటాను. నువ్వు నా బిడ్డవైనందుకు నేను గర్వపడుతున్నాన్రా. ఎంత పెద్ద త్యాగం చేసిన వెంకటేషే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. రా బాబు రా, నువ్వు కోరుకున్నట్టుగానే ఈ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం. అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఒక్క నిమిషం విజయ్. దేవి, విజయ్ నమస్కారం పెట్టు. ప్రేమలో ఓడిపోయాడు, కానీ జీవితంలో గెలిచాడు.